విశ్వాసంలో స్థిరపరచండి, శారీరక మానసిక ఆత్మీయంగా బలపరచండి. ఈ దినము నాయన వర్తమానం ద్వారా కూడా నీ సన్నిధానంలో ఉండుట ద్వారా కూడా నీ బిడ్డలు బలపరచబడి సరిచేయబడాలి. కృపతో సహాయం చేసి మీరు మహిమ పొందుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో కృతజ్ఞత చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మనము ఈ ఫస్ట్ సర్వీస్లో రిలేషన్షిప్స్ మీద మనం మాట్లాడుకుంటున్నాం, సంబంధాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. మొదటి దాని దగ్గరే ఉన్నాం. ఇంకా ఏంటది మొదటిది? రిలేషన్షిప్ విత్ గాడ్, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇంటిమసీ విత్ గాడ్. ఎందుకొరకు దీని మీద చాలా లోతుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నో పాఠమా నీకు గుర్తుకుందా? పార్ట్ 10, 10వ భాగంలో ఉన్నాం. ఎందుకో తెలుసా? ఒకసారి ఒక వ్యక్తి దేవునితో సంబంధంలో కనుక స్థిరపరచబడితే మిగిలిన సంబంధాలన్నీ సెట్ అయిపోతాయి. ఎస్, 1వ తారీఖు ఫ్యామిలీ సెమినార్ ఉంది, కపుల్ మీటింగ్ ఉంది. రిజిస్టర్ చేశారా? ఎస్, నో? చేయకపోతే ఖచ్చితంగా అట్లీస్ట్ మీ పేర్లు ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఎంతమంది వస్తారు, ఏం ఏర్పాటు చేయాలి, మినిమం మాకు నాలెడ్జ్ ఉండాలి కదా. గుర్తుకుందా? పోనీ 1వ తారీఖు సెమినార్ ఉందని, కపుల్ సెమినార్ ఉందని ఉందా? గుర్తుకుందా? తప్పకుండా మీ భార్యాభర్తలు, సంఘంలోని భార్యాభర్తలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. రేపు తర్వాత ఎంతమంది మన సంఘస్థులు ఉన్నారో చూసి దాన్ని బట్టి బయటి వాళ్ళని తీసుకుంటాం. ఇంచుమించు బయట నుంచి ఒక 25-30 జంటల నుంచి రిక్వెస్ట్ ఉంది నాకు. 25 to 30 అంతమందిని తీసుకోం. 50 జంటల కంటే ఎక్కువ మనం తీసుకోవాలనుకోవట్లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే మనం చేయలేం. కాబట్టి ఫస్ట్ చర్చ్కే ప్రయారిటీ. మీరు ఇక ఎంతమంది వస్తారో నాకు తెలిసి మా దగ్గర లిస్ట్ ప్రకారం 18-20 ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాయి. కాబట్టి మీరు అంతవరకే వస్తే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎందుకంటే అంతగా సిద్ధపడ్డ తర్వాత ఇక మీరు వాడుకోకపోతే అంతే కదా. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాడుకోకపోతే అన్యులు వాడుకున్నారు యేసు ప్రభువును. అట్లనే ఉంటుంది స్టోరీ అంతా. కాబట్టి మీరు అట్లీస్ట్ మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయడం రాకపోతే మీ పేరు ఇవ్వండి. శామ్యుల్ కానీ నాకు కానీ ఖచ్చితంగా దాన్ని బట్టి మేము ఆలోచనకు వస్తాం ఎన్ని జంటలు వస్తున్నాయి అని. ఓకే, కాబట్టి మర్చిపోకండి, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా కుటుంబాలు కట్టబడాలి. నేను స్పష్టంగా సెన్స్ చేస్తున్నాను, సంఘాలలో కుటుంబాలు కట్టబడకపోతే సంఘం కట్టబడదు. అర్థమవుతుందా? ఇప్పటికీ కొన్ని వందల ఫ్యామిలీ సెమినార్స్లో నేను మాట్లాడాను, పాస్టర్స్ ఫ్యామిలీ సెమినార్స్లో మాట్లాడాం. ఇప్పటికి కూడా రెగ్యులర్గా మీ డేట్ ఇవ్వండి, మా సంఘంలోకి వచ్చి భార్యాభర్తలతో మాట్లాడడానికి మీరు డేట్ ఇవ్వండి అని ఒక 20 మంది లైన్లో ఉంటారు నాకు. ఎందుకు అంటే వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. అది మన సంఘంలో జరుగుతున్నప్పుడు మీరు స్పందించకపోతే నష్టపోయేది మీరే. కాబట్టి అందుకే సెలవు రోజు పెట్టాం. మే 1 నాకు తెలిసి ఎవ్వరికీ డ్యూటీలు ఉండవు. ఉంటాయా? మే 1 లేబర్ హాలిడే కాబట్టి ఎవ్వరికీ డ్యూటీలు ఉండవు. కాబట్టి అది చూసే పెట్టాం. ఇక మేము మే 1 ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం, లేకుంటే మే 1 మాకు వేరే పని ఉంది అంటే నేనేం చేయలేను దానికి. కాబట్టి ఉన్న ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, పెళ్ళైన ప్రతి ఒక్కరు 100 సంవత్సరాల ముసలోళ్ళు కూడా రావాలి. అది అందరికీ ఉపయోగమే. మా పెళ్ళి అయిపోయింది, మా పిల్లలు మాకేముందిలే నేర్చుకునేదంటే లేదు, వాళ్ళు నేర్చుకునే కూడా ఉన్నాయి. జగిత్యాలలో ఒక పాస్టర్స్ ఫ్యామిలీ సెమినార్ పెట్టినప్పుడు ఇంచుమించు 65 నుంచి 70 సంవత్సరాల వయసు ఉంటాయి పాస్టర్ గారికి.
సెమినార్ అంతా అయిపోయినాక నా దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, నువ్వెందుకు నాకు 30 సంవత్సరాల క్రితం కలవలేదని అడిగిండు ఆయన. నువ్వెందుకు నాకు 30 సంవత్సరాల క్రితం కలవలేదంటే నేను అన్నా, 30 సంవత్సరాల క్రితం నేను యేసుప్రభుని నమ్ముకోలేదు. నేను యేసుప్రభుని నమ్ముకోలేదు. నీకు నేను 30 సంవత్సరాల క్రితం కలుస్తాను, నువ్వేం చేస్తున్నాను అంటే 30 సంవత్సరాలు లాస్ అయిన నేను ఫ్యామిలీ లైఫ్లో అన్నాడు ఆయన. ఈ విషయాలు తెలియక 30 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలేసి పరిచర్య చేసిన అన్నాడు ఆయన. కుటుంబాన్ని వదిలేసి పరిచర్య చేస్తే దేవుడు అంగీకరించాడు. అదే బైబిల్ చెప్పింది. మొదట పర్సనల్ లైఫ్, రెండవది ఫ్యామిలీ లైఫ్, మూడవదే మినిస్ట్రీ. ఫస్ట్ పర్సనల్ లైఫ్, రెండోది ఫ్యామిలీ లైఫ్, మూడోదే బిజినెస్. అర్థమవుతుందా? ఫస్ట్ పర్సనల్ లైఫ్, రెండవది ఫ్యామిలీ లైఫ్, మూడోది జాబు. రెండవది కాదు జాబు. ఓకే, చాలామంది సెకండ్ ప్లేస్ దేనికి ఇస్తున్నారు? ఉద్యోగాలకు ఇస్తున్నారు, సంపాదనలకు ఇస్తున్నారు, వ్యాపారాలకు ఇస్తున్నారు. అందుకే వాళ్ళ ఫ్యామిలీస్ బ్లెస్ అవ్వట్లేదు, వాళ్ళ కుటుంబాలు దీవించబడట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మిజరబుల్గా, చాలా ఏమంటారు మిజరబుల్గా అంటే చాలా చిందరవందరంగా ఉంది. కాబట్టి ప్రయారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రయారిటీ, ప్రిఫరెన్స్, ఈ రెండు అనేవి మ్యారేజ్ లైఫ్లో, భార్యాభర్తల జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళు కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారన్న మేము రావచ్చా అని. తప్పకుండా రేపు ట్యూస్డే నాడు మీకు అప్డేట్ చేస్తాం. రైట్, సంబంధాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, దాంట్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ అవన్నీ చూస్తే టైం పడుతుంది, కానీ డైరెక్ట్ అక్కడికి రమ్మా. నీకు దేవునితో సంబంధం ఉందనడానికి రుజువులు, నీకు దేవునితో సంబంధం ఉన్నది అనడానికి రుజువులు, అది చూసాం లాస్ట్ పార్ట్లో. లాస్ట్ వీక్ మనం ఫస్ట్ సర్వీస్ లేదు కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి నేను ఇది జ్ఞాపకం చేస్తున్నా. ఒక వ్యక్తి నాకు దేవునితో సంబంధం ఉంది అన్నాడు అనుకోండి, ఏం కావాలి? దానికి ప్రూఫ్ కావాలి. కరెంట్ ఉంటే ప్రూఫ్ ఏంటి? లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి. ప్రాణం ఉన్నదనడానికి ప్రూఫ్ ఏంటి? చెప్పండి. బతుకున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, కనబడుతుంది కదా. నేనుండి మీరందరూ బతుకున్నారా అన్నారు అనుకోండి, ఫులిష్ క్వశ్చన్ అది. బతుకుంటేనే ఇక్కడ ఉంటారు, చచ్చిపోతే ఇక్కడ ఎందుకు ఉంటారు? ముక్కులో దూది పెట్టి సమాధి పెట్టలో పెడతారు మిమ్మల్ని. బతుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరు. కాబట్టి చాలా సింపుల్, ప్రతిదానికి రుజువు ఉంటుంది ఈ లోకంలో. అలాగే నేను మాట్లాడితే ఇబ్బంది పడతారు, కానీ మేము చదువుతున్నాం అనడానికి రుజువు ఏంటి? ఏంటో గట్టిగా చెప్పిడ్డ, రిజల్ట్ విల్ స్పీక్ అను. రిజల్ట్ విల్ స్పీక్. చాలామంది చెప్పే ఒక పెద్ద సమస్య ఏంటో చెప్పున్నా, మేము బాగానే రాసాం, మేము బాగానే చదివాం, ఎట్టొచ్చి దిద్దినోడే మంచోడు కాదు. నో, పిల్లలందరూ యాక్సెప్ట్ చేయాలి. నాకు తెలిసి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మన చర్చ్లో ఎవరికి మంచి మార్కులు రాలే. అందరికీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పాస్ అయినా కూడా నా దృష్టిలో ఫెయిల్ మార్కులు అవి. అత్యవసర మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ రాంగ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో 90+ వస్తేనే వచ్చినట్టు, 90% ప్లస్ వస్తేనే వచ్చినట్టు. అర్థమవుతుందా? ఆడ కూర్చున్నటోళ్ళు, కింద కూర్చున్నోళ్ళు, అబ్బాయిలకైతే స్టైల్ ఎక్కువైంది. మీరు చదవకుండా దేవుని పని చేస్తే దేవుని నామానికి అవమానం వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు చదివి మీరు దేవుని పని చేయాలి. కాబట్టి రేపు ఎవరైనా ఎప్పుడు వీళ్ళు దేవుని పనిలో ఉంటారు కానీ చదువు లేదన్నారు అనుకో, వేస్ట్. ఓకే, ఇక రేపు 10th రిజల్ట్ వస్తే ఇంకా కొన్ని బయటపడతాయి విషయాలు. వెరీ సాడ్. నేను చాలా బాధపడుతున్నాను నేను ఈ విషయాలను బట్టి. నో, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్.
కాబట్టి చదువు రాని వాళ్ళు ఈ ఈ ఈ ఏరియాలో పని చేయొద్దు. ఇక చదువుకునేటోడే పని చేయాలి. ఇక రిజల్ట్ని బట్టే పని చేయాలి దేవుని పని. మీ ద్వారా దేవుని మహిమ రావాలి కానీ అవమానం రావద్దు. కాబట్టి చదువు నెగ్లెక్ట్ చేస్తారు. ఫోన్లు, తిరుగుళ్ళు, ఫ్రెండ్షిప్లు, బోలెడని కారణాలు. రిజల్ట్ రాకముందు మాట్లాడితే ఎక్కదు, రిజల్ట్ వచ్చినాక మాట్లాడితే ఎక్కదు. మరి ఎప్పుడు మాట్లాడితే ఎక్కుతుందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నో, ఊహించినంత మార్కులు ఎవరికి రాలేదు. అది ఏమాత్రం సంఘానికి మంచిది కాదు, నాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ కుటుంబాలకు మంచిది కాదు. దాన్ని మేము ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేయం. కాబట్టి శామ్యూల్ కూడా వార్నింగ్ ఇచ్చాను నేను. నో, ఎంకరేజ్ చేయొద్దు పొరపాటున కూడా. మంచిగా చదువుకొని దాన్ని చదువు మీద కాన్సన్ట్రేషన్ కావాలి. చదువుకుంటూ దేవుని పని చేయాలి. చర్చిలో ఏదైనా యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే చదువుకుంటూ చేయండి. అసలు ఆ పని అవసరం లేదు, మీరు చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్యూచర్ లేదు, చదవకపోతే ఫ్యూచర్ లేదు. చదివే ఫ్యూచర్. దేవుని సహాయం కూడా దొరుకుతుంది. నువ్వు అసలే చదువుకోకుండా దేవుని సహాయం అంటే దొరుకుతుంది, గాలి నుంచి దొరుకుతుందా? కాబట్టి మళ్ళీ అట్లానే వీళ్ళకి చదువు రాదా, వీళ్ళు చదవలేరా అంటే కాదు, మంచిగా చదువుతారు. కాకుండా ఎక్కడ పోయింది పొరపాటు? శ్రద్ధ పెట్టడంలో పోయింది. కాలేజీలో పోవడానికి ఇష్టం ఉండదు, క్లాసెస్కి అటెండ్ చేయడానికి ఇష్టం ఉండదు, బోలెడానికి కారణాలు ఒక్కొక్కరు వింటుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. నేనైతే చాలా బాధపడ్డ పిల్లల్ని బట్టి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క రిజల్ట్ విని ఐ ఫెల్ట్ వెరీ సాడ్. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడరో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఫీల్ అయినా. మంచి మార్కులు వస్తాయని వాళ్ళు కూడా రాలే. ఫెరీ దగ్గర నుంచి మొదలు పెడితే స్కోర్ చేయలేదు. దట్ ఇస్ రాంగ్. స్కోర్ చేయకపోగా మనలో కొంతమంది ఫెయిల్ అవ్వడం, అది ఇంకా టూ మచ్. కాబట్టి యూత్ మీటింగ్లలో, సండే స్కూల్లో మీరు చెప్పాల్సింది కేవలం ఆత్మీయ విషయాలు మాత్రమే కాదు, స్టడీస్ మీద ఫోకస్ చేయమని 100% చెప్పాలి. స్టడీ డైవర్షన్ ఉండొద్దని ఖచ్చితంగా మీరు బోధించాలి. దాని మీద మీరు సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారా లేదా కూడా మీరు తెలుసుకోవాలి. సండే స్కూల్ టీచర్స్కి చెప్తున్నాను నేను, అది మీ రెస్పాన్సిబిలిటీ. కేవలం రాగానే మీరు కేవలం సండే స్కూల్ నామినల్ నడిపిస్తూ ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ స్టడీ స్కూల్ మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు రెగ్యులర్ స్కూల్కి వెళ్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, హోంవర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళ రెగ్యులర్ మార్క్స్ ఏంటి, సండే స్కూల్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ మార్క్స్ తీసుకుని రమ్మని అడగాలి. దాని మీద మీరు ఎగ్జామిన్ చేయాలి. యూత్లో కూడా ఖచ్చితంగా ఒక ఫార్మేట్లో వెళ్ళకపోతే చాలా కష్టం. ఎక్కడ పొరపాటు జరుగుతుందేమో తెలియదు, కానీ దట్ ఈస్ వెరీ రాంగ్. కాబట్టి మేము చదువుతున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం అంటే మీ రిజల్ట్ మాట్లాడాలి. నేను కొద్దిమందితో మాట్లాడి నేను చెప్పా, మీరు శ్రద్ధ పెట్టాలి, అంటే పర్లేదు, ఇబ్బంది లేదు, మేము చేస్తాం, చూస్తాం అన్నారు. ఏది మరి చేసింది అది? కాబట్టి నేను అందరిని హెచ్చరిస్తున్నా, చదువుకుంటున్న పిల్లలందరినీ హెచ్చరిస్తున్నాను నేను. మీ రిజల్ట్లో 90% ప్లస్ వస్తేనే నేను సంతోషపడతాను. మీ అమ్మ నాన్న వచ్చి నాకు సంబంధం లేదు. 90+ అయితేనే నన్ను సంతోషపెడుతుంది. అది మేము అట్లనే చదివినాం, మా కాలంలో చదివినాం. 10th నా మ్యాథ్స్లో 99, సైన్స్లో 99, ఇంగ్లీష్లో 98. అర్థమవుతుందా? మేము అందరినీ చదివాం, మిమ్మల్ని కూడా అలాగే చదవాలని కోరుతున్నాం. ఖచ్చితంగా చదవాలంతే, ఓకేనా? నేను హిందీ పండిట్ ట్రైనింగ్ చేశా, హిందీ పండిట్ టీచర్ ట్రైనింగ్ చేసిన. స్టేట్ 20 ర్యాంక్ నాది. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మెడల్ వచ్చింది నాకు. మేము అలాగే చదివాం, మిమ్మల్ని అలాగే చదవమంటున్నాం. మీరు చదువుకుంటే మీరు ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు, పిల్లలు నాకేం అర్థం కావట్లా. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. కాబట్టి సీరియస్గా తీసుకోవాలి. అందుకే లైవ్లో చెప్తున్నాను నేను, చాలా సీరియస్గా తీసుకోవాలి పిల్లలు స్టడీస్లో, లేకుంటే కష్టం. మీకు ఇంకా వేరే పని లేదుగా, మీరు ఏమైనా డ్యూటీలు చేస్తున్నారా, లేకుంటే ఇంట్లో సంపాదిస్తున్నారా? చదువు మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇంకా ఫెయిల్ అవ్వడం ఏంటి అసలు, మార్కులు కొనడం ఏంటి అసలు? ఎక్కడ లోపం జరుగుతుంది, దయచేసి చెక్ చేసుకోండి. పిల్లలు బాధపడతారా? అయ్యా, ఫోన్ యూజింగ్ ఎక్కువైంది. అదే ఫోన్లు, తల్లిదండ్రుల మాట వినకపోవడాలు, తిరుగుళ్ళు, ఓవర్ కాన్ఫిడెన్స్, అతిక తెలివి, అవన్నీ ఎక్కువైనాయి. ఇట్లనే ఉంటే కనుక మీ పిల్లలందరినీ మా దగ్గర పంపించేసేయండి. ఇంకా ఆదివారం వచ్చి చూసుకుంటారు. కానీ చిన్నపాటి హాస్టల్ నడిపిస్తాను నేను, ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ. నేను చదివిస్తుగా, నాతో పాటు లేపు 4:30, నాతో పాటు లేపు కూర్చోబెట్టుకుంటాను నా దగ్గర మంచిగా. అప్పుడు సెట్ అవుతారు. కడుపు అన్నం పెట్టదు అసలు పిల్లలకు. ఇవన్నీ మిస్టేక్స్, ఇవన్నీ తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం పేరెంట్స్ కూడా స్ట్రిక్ట్ ఉండండి స్టడీస్ విషయంలో దయచేసి. ఎందుకంటే చదువుకోకుండా భవిష్యత్తు లేదండి. మీకు అర్థమవుతుందో లేదో, చదువుకున్నోడికి భవిష్యత్తు లేదు తెలుసా మీకు? ఫుల్ కాంపిటీషన్. అవునా? బాగా చదువుకున్నోడికే ఉద్యోగాలు లేవిడ. అసలు చదివే రాకపోతే మనలో ఏం చేసి బతుకుతారు? మళ్ళీ అదే అత్యవసర జీవితం వద్దండి. మనకు చాలు, మనం పడ్డం ఫేస్ చేసాం, దట్స్ ఎనఫ్. అది మనకు చాలు. మన పిల్లలకు వద్ద జీవితం. అర్థమవుతుంది? మన టైంలో ఏదో ఆఫీసర్ మార్కులతో పాస్ అయ్యి అసలు 10th క్లాస్లో 60% వస్తే ఫస్ట్ క్లాస్ రాదు. ఇప్పుడు 60% వస్తే ఎవరు దేకండి తెలుసలేదు. అర్థమవుతుందా? కొన్ని MNCs కంపెనీలలో 60% మార్కులు వచ్చిన ఉద్యోగం లేదు తెలుసా మీకు? దేర్ ఇస్ నో జాబ్, ఉద్యోగాలు లేవు. కాబట్టి ఏదో చదివినా అంటే కుదరదు. అట్లా కాన్సన్ట్రేట్ చదవాలి, ఆసక్తి చదవాలి. ఆ పేరెంట్స్ కూడా చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టండి. మీ పిల్లల్ని దేవుని కృప కొరకు కనిపెట్టండి, డైవర్ట్ కాకుండా చూడండి. మీ పిల్లల్ని మాట్లాడుకుంటే తీసుకొని రండి మా దగ్గరికి.
ఎక్కువసార్లు తీసుకున్నాండి, ఎక్కువసార్లు మాట్లాడదాం, కానీ ఇది కరెక్ట్ కాదు. ఓకే, పిల్లలు మాత్రం నేను చాలా ఫీల్ అయినండి. చాలా బాగా నీళ్ళు వెళ్ళి మీరు మాట్లాడుతుంది. నేను ఏడ్చాను పిల్లలుగా, పిల్లలు మార్క్స్ చూసి ఏడ్చాను. ఇది ఏదో అసలు కుటుంబంలో ఏం జరుగుతుంది? ఇస్ నాట్ నాకు యాక్సెప్టబుల్. తప్పు సమస్య లేదు. కాబట్టి ఏమంటామండి, కెపాసిటీ లేదా ఇట్స్ ఓకే, కెపాబిలిటీ లేదా ఇట్స్ ఓకే. అందరూ మళ్ళీ నిలబడి నిలబడి కబడ్డీనే ఎవరు కలిసిన దెమ్ములు మరి సౌకర్యం పెట్టాలన్నారు. ఆడపిల్లలు కూడా అసలు అవకాశం లేదు. వేరే వేరే వ్యాపారం ఎదుర్కోవద్దు. ఖచ్చితంగా కాన్సన్ట్రేట్గా స్ట్రిక్ట్గా చదవాల్సిందే, చదువు మీద ఫోకస్ చేయాల్సిందే. మిమ్మల్ని చెప్పిన అబ్బాయిలకు మీ చదువు సైకిల్ లేకుంటే ఇక్కడ ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయకపోతే ఏది లేకుండా ఇబ్బంది లేదా అర్థం. మీరు చదువుకుంటేనే, మీకు ఆ వాల్యూస్ ఉంటేనే, ఆ విధానాలు ఉంటేనే మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకే, తెలియ అక్కడ ఊరి పోయిందా తెలిసిన చేయండి. దేవునితో సంబంధం ఉన్న రుజువులు. మొదటి రుజువు వినయము, దీమాన్స్ కలిగి ఉంటారు. రెండవ రుజువు సెకండ్ పరిశుద్ధత కలిగి ఉంటారు, మనం ఇవన్నీ చూసాం. మూడవ రుజువు విధేయత కలిగి ఉంటారు, ఒబీడియన్స్. నాలుగవ రుజువు భక్తి కలిగి ఉంటారు, డివోషన్. ఐదవ రుజువు కన్స్ట్రక్షన్ కలిగి ఉంటారు, డిసిప్లిన్. 3 టీలు చెప్పాను, గుర్తుందా? టైం డిసిప్లిన్ ఫస్ట్, టైం డిసిప్లిన్, టాక్. ఈ 3 డిసిప్లిన్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, దీన్ని కూడా ఇమేజ్ డిసిప్లిన్ గ్రూప్లో 3 టీ క్రమశిక్షణలు ఉండాలి. టైం డిసిప్లిన్, టాక్ డిసిప్లిన్. మినిమం ఇది క్రిస్టియన్స్కు, దేవుని నమ్మిన పిల్లలకు ఉండవలసిన మినిమం డిసిప్లిన్. 6వ రుజువు డిసిజన్స్. దేవునితో సంబంధం ఉన్న నిర్ణయాలు కూడా పవర్ఫుల్గా పర్ఫెక్ట్గా బయటకు వస్తాయి. డిసిజన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అంతే కదా. డిసిజన్స్ విల్ లీడ్ ఫ్యూచర్. వాళ్ళ నిర్ణయాలు తీర్మానాలు ఎలా పడతాయి? వాళ్ళు దేవునితో సంబంధం నిర్ణయాలు తీసుకున్నారా? దేవునితో సంబంధం తీర్మానం చేశారా? లేదా అసలు తీర్మానం చేశారా? బయట అధ్యాయంలో
లూకా సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో, లూకా సువార్త 6:12లో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడు. ఆయన ప్రార్థన చేయట కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేయడానికి రాత్రంతా గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, ఒక రాత్రంతా ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడై ఉండి యేసుక్రీస్తు రాత్రంతా ఎందుకు ప్రార్థన చేశాడంటే, అక్కడ అప్పటికే ఆయనను వెంబడించిన వాళ్ళు 500 మంది. ఈ 500 మందిలో నుండి 72 మంది ఆయనను వెంబడించడానికి ఇంకొక తీర్మానం కలిగి ఉన్నారు. ఈ 72 మందిలో ప్రత్యేకంగా స్పెషల్గా అపోస్తలులుగా 12 మందిని ఏర్పాటు చేసుకోవాలి. ఎలక్షన్. ఈ 12 మందిని ఏర్పాటు చేసుకోవడానికి యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? 12వ వచనంలో రాత్రంతా ప్రార్థన చేశాడు. 12 పెట్టినాను, రాత్రంతా ప్రార్థన చేశాడు. హోల్ నైట్ ప్రేయర్. మీరు చెప్పండి, 72 మందిలో 12 మందిని ఎన్నుకోవడం కష్టమా? నేను అడుగుతాను మిమ్మల్ని, కష్టమా? 72 మందిలో 12 మందిని ఎన్నుకోవడం కష్టమైద్దా? బలంగా ఉన్నోడిని, ఎత్తున్నోడిని, మన కులపోన్ని, మనకు కావాల్సినోడు 12 మంది ఉండరా? మనం చెప్తున్నటోడు ఉండరా? ఈజీగా ఎన్నుకోవచ్చు. ఒకవేళ మీకు ఒక 72 మందిని ఇచ్చి అప్పటికే మీతో ఒక వారం పెట్టుకొని ఓ 12 మందిని సెలెక్ట్ చేయమంటే చేయలేరా? ఈజీగా చేయొచ్చు కదా. 72 మందిలో 71 మందిని సెలెక్ట్ చేయమంటే కష్టమైంది, కానీ 72 మందిలో 12 మందిని సెలెక్ట్ చేయమంటే ఎందుకు కష్టమవుతుంది? ఇట్స్ ఈజీ థింగ్. కానీ దానికోసం కూడా యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు. 13వ వచనంలో ఆయన రాత్రంతా ప్రార్థన చేసి ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, అప్పుడు రాత్రి ప్రార్థనలో పొందుకొని, ప్రార్థనలో నిర్ణయించుకొని, ప్రార్థనలో తీర్మానించుకొని 12 మందిని సెలెక్ట్ చేశాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ నిర్ణయాలు ప్రార్థన గదిలో నుండి రావాలి అని చెప్పండి. మన నిర్ణయాలు చాలా చోట్ల నుంచి వస్తాయండి, తెలుసా మీకు? నెంబర్ 1, మన సొంతంలో నుంచి వస్తాయి నిర్ణయాలు. దట్ ఈజ్ రాంగ్. మన సొంతంలో నుండి నిర్ణయాలు రావద్దు. అవి ఫెయిల్ అవుతాయి, అవి దేవుడివి కావు. నాకు అనిపించింది అనకు, దేవుడు చెప్పాడు అనాలి క్రైస్తవులు. ఆ స్థాయికి ఎదగాలి. నాకు అనిపించింది అంటే, నీకు అనిపించింది నువ్వు చేయడానికి ఇంకా దేవుడు ఎందుకు? లోకస్తులకు నీకున్న వ్యత్యాసం ఏంటి? ఎవరికి అనిపించింది వాళ్ళు చేసేది కాదు కదా. కాబట్టి నిర్ణయాలు నీ సొంతంలో నుంచి రావద్దు. రెండవది, నిర్ణయాలు వేరే వాళ్ళు చెప్తే రావద్దు. నీకు వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకోవద్దు నిర్ణయాలు. నువ్వు విను, ఆలోచనలు విను, కానీ మళ్ళీ అవన్నీ దేవుడి దగ్గర పెట్టి దేవుడి నిర్ణయం ఏందో తెలుసుకో. మూడవది, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి నిర్ణయాలు రావద్దు. వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే చేద్దామని అనుకోకు. అర్థమవుతుందా? అది చాలా కష్టం. అది చాలా కష్టం. కొత్తగా మెడికల్ స్టూడెంట్స్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ ఆయన మీరు అప్పటికే ఆయన 2 సార్లు 2 లెసన్స్ శ్రద్ధగా ప్రతి విషయాన్ని గమనించాలి, ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించాలి అని చెబుతూ ఆయన వాళ్ళ స్టూడెంట్స్కు ఏం చెప్పిండంటే, అందరి ముందు ఒక చిన్న బాటిల్లో ఎల్లో కలర్ ఉన్న వాటర్ని పెట్టి, అది ఒక పేషెంట్ యూరిన్, అది మేము ఆ యూరిన్ను అనేక విధాలుగా చెక్ చేస్తాము. డాక్టరు అర్జెంటుగా ఏం చేయాలి అని అంటే, అప్పుడప్పుడు ఆ యూరిన్ని చెక్ చేయడానికి ఆ చిట్కనీళ్ళతో అందులో ముంచి టేస్ట్ చేసి చెప్పాలి అన్నాడు ఆయన. అని మీరు చూడండి అని చెప్పేసి ఆయన చిట్కనీళ్ళు ఆయన ముందున్న పాత్రలో ముంచి వెంటనే నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే వాళ్ళందరూ కూడా చా 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 అని తప్పదు కదా, లేకుంటే మార్కులేడు ఆయన అని వాళ్ళు కూడా పెట్టుకొని అన్నారు. అన్నప్పుడు ఆయన అన్నాడు, అదే మీరు చేసిన పొరపాటు, నేను చిట్కన వేలు పెట్టి నా చూపుడు వేలు నోట్లో పెట్టుకున్నా అన్నాడు ఆయన. బాటిల్లో ఏలు పెట్టాడు, నోట్లో ఏది పెట్టుకున్నాడు. వీళ్ళేం చేసిర్రు?
నోట్లో ఏది పెట్టుకున్నారు? అంత లోతుగా అంత జాగ్రత్తగా చూడాలి. కాబట్టి వేరే వాళ్ళే కాపీ కొట్టకండి. వాళ్ళు ఏ లెందులో పెట్టిర్రో ఏ లెందులో పెట్టుకుర్రో నీకేం తెలుసు? వేరే వాళ్ళే కాపీ కొట్టకండి, మీరు తప్పది. వేరే వాళ్ళ నిర్ణయాలు కాపీ కొట్టకండి, వేరే వాళ్ళ తీర్మానాలు మీరు కాపీ కొట్టకండి. దట్ ఇస్ రాంగ్. మనుషుల నుంచి వస్తాయి, సొంతం నుంచి వస్తాయి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వస్తాయి. 4వది అపవాది నుంచి వస్తుంది. 5వది దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి నిర్ణయాలు, తీర్మానాలు 5 రకాలుగా పొందుకోవచ్చు. మనం అందరము ప్రార్థన గదిలో పొందుకోవాలి. చాలామంది అంటారు, దేవుడు మాట్లాడతాడా, దేవుడు చెప్తాడా, దేవుడు చూపిస్తాడా? అవునా? అయితే నీకు సంబంధం లేదు దేవుడితో. ఆయన సజీవుడని నువ్వు నమ్మితే, ఈరోజు కూడా ఆయన నువ్వు మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే, ప్రతి దాని విషయంలో చెప్తాడు ఆయన. 32వ కీర్తన 8వ వచనం ఏంటి? Psalms 32:8. 32వ కీర్తన 8వ దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పగలను. అంటే ఇది అబద్ధమా? ఈ వచనం అబద్ధమా? నీకు ఉపదేశం చేస్తాను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ. యూ షుడ్ గో. ఐ విల్ కౌన్సిల్ యూ. ఇదే కదా దేవుడు చెప్పి, నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. ఈ మాటలు చెప్పింది దేవుడు కాదా? ఎందుకు నీ సొంతంలో నుంచి నువ్వు ప్రయాణం చేస్తావు? వేరే వాళ్ళు చేసిరని నువ్వెందుకు చేస్తావు? నాకు తెలిసిన చాలా సంవత్సరాల క్రితం నాకు తెలిసిన ఒక సహోదరి ఏం చేసిందంటే, ఎప్పుడు ఒకటే దాంట్లో ఒకటే దగ్గర మనం ఏం పని చేస్తామని వేరే వాళ్ళు మారుతున్నారండి. తను కూడా దేవుడి చిత్తం, దేవుడి నిర్ణయం లేకుండా తొందరపడి జీతం ఎక్కువ వస్తుందని మారి, కొద్ది రోజులకే ఆ మారిన ఉద్యోగము ఏదో కారణాల చేత ఆమె దాని కారణం చేత తీసేస్తే, మానేసిన దానికంటే తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తుంది ఆమె. మానేయడంలో దేవుని చిత్తం ఏమైనా తర్వాత పొందుకునే దాని విషయంలో భవిష్యత్తు తిరిగిన దేవుడి నుండి ఏమైనా పొందుకున్నావా? చాలాసార్లు మన నిర్ణయాలు కాదు. మంచిదే, దైవజనులో దేవుడిని నమ్మిన వాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళు చెప్తే పర్లేదు. కానీ దానికంటే ఎక్కువగా నువ్వు నీ సొంతంగా దేవుడితో ఉన్న సంబంధంలో నుంచి నిర్ణయాలు చేయమంటున్నాను నేను. సంబంధం ఉందా లేదా, ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉందా లేదా, ఇంటిమసీ ఉందా లేదా, పర్సనల్ రిలేషన్షిప్ ఉందా లేదా, మన నిర్ణయాలు అనేవి చాలా ప్రాముఖ్యం. అందుకే దేవునితో సంబంధం ఉంటే 6 విషయాలు ప్రాముఖ్యం, 6 రుజువులు. ఒకసారి తొందరగా పెట్టినాను. 6 ఎవిడెన్సెస్. 6 ఎవిడెన్సెస్ మీరు ఎప్పుడు మర్చిపోకండి. నెక్స్ట్ రాసుకున్నారు కదా, మీకు తెలుసు కదా. వినయం, దీన మనసు ఉంటుంది. విధేయత ఉంటుంది. 4వది భక్తి ఉంటుంది. 5వది క్రమశిక్షణ ఉంటుంది. ఎలాంటి క్రమశిక్షణ? 3 రకాలైన 3 టీలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీర్మానాలు, డిసిజన్స్. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు చేయొద్దండి. చాలా కుటుంబాల్లో మేము చూస్తూ ఉంటాం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏం చేసినాయంటే మొత్తం కొలాప్స్ అయిపోయాయి వాళ్ళ లైఫ్స్. అది వివాహాల విషయాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, వ్యాపారాల విషయాల్లో కావచ్చు. చాలా నిర్ణయాలు
వాళ్ళని ఎందులో కూడా సక్సెస్ లేకుండా చేశాయి. ఒక కోలంలో అసలు ఆ తప్పుడు నిర్ణయం అంటున్నారు వాళ్ళు, ఆ రాంగ్ డిసిజన్, ఆ తప్పుడు నిర్ణయం మా ఈ స్థితికి కారణం. ఎస్, మాట్లాడే దేవుడు ఉన్నాక, బయలుపరిచే దేవుడు ఉన్నాక, నడిపించే దేవుడు ఉన్నాక కదండి. రోమా 8:14 ఏంటండి? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే కదా దేవుని కుమారులు. అటువంటి దేవుడు మనకున్న తర్వాత నువ్వు సరిగ్గా రిలేషన్షిప్ చేయకపోవడం వల్ల, నువ్వు నిజంగా ఖచ్చితమైన సంబంధం దేవునితో కొనసాగించకపోవడం వల్ల ఫాల్ట్ ఈజ్ ఇన్ యూ. నీ లోపల ఉంది ఆ ఫాల్ట్. కాబట్టి నువ్వు సరిగ్గా దేవుని చిత్తాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నేను ఇంకొక వ్యక్తిగతమైన సంబంధం ఉన్నవారికి కొన్ని అనుభవాలు కూడా ఉంటాయండి. ప్రత్యేకంగా ఉండే కొన్ని అనుభవాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఎవిడెన్సెస్, నాట్ ఓన్లీ ప్రూఫ్, కొన్ని ప్రాముఖ్యమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉన్న వారికి ఉండే ప్రధానమైన అనుభవాలు. ఓకే, బైబిల్లో కొన్ని అనుభవాలు చాలా విచిత్రంగా, కొన్ని మాటలు చాలా విచిత్రంగా రాయబడ్డాయి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 25వ వచనంలో, జాన్ 9:25, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానని. చాలా సింపుల్ స్టేట్మెంట్ అండి, బోల్డ్ స్టేట్మెంట్. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీకు గుర్తుకుంది కదా, ఆ 9వ అధ్యాయంలో ప్రారంభంలో 1, 2, 3 వచనాల్లో ఆయన దగ్గర తీసుకొచ్చి, వీడు గుడ్డివాడవడానికి కారణం ఎవరు? వీని తల్లిదండ్రులా అని ప్రభుని అడుగుతున్నప్పుడు, వీడు గుడ్డివాడయ్యాడు అనే మాట మనం యోహాను 9 మొదటి మాటల్లో చూస్తాం. ఎన్న వచ్చిన 3 ఆ మాటల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. వీడు కాదు, దేవుని ప్రత్యక్షత, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. కొన్నిసార్లు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి, దేవుడి మహిమ కనపరచబడ్డానికి దేవుడు కొందరిని వాడుకుంటాడు. లాజర్ మరణాన్ని కూడా అలాగే వాడుకున్నాడు కదా. యోహాను 11:4లో అతని మరణం మహిమ కొరకే వచ్చింది, మరణం కొరకు రాలేదు అన్నాడు. యోహాను సువార్త 11:4లో దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడాలని, దేవుని మహిమ కొరకు మరణం వచ్చిందట లాజరుకు. కాబట్టి కొన్నిటిని దేవుడు చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు, అది మనకు అర్థం కాదు. అలాగే యోహాను 9లో కూడా ఆ వాడు గుడ్డివాడు అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే, సింపుల్ రీజన్, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి. అవునా? అంటే ఒకటి జీవితంలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి గుడ్డివాడు కూడా కావాల్సి వస్తుందేమో. మంచిదే. అయితే మొత్తం మీద యేసుక్రీస్తుల వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత, అది పెద్ద స్టోరీ, మళ్ళీ మనం అదంతా ఒక్కొక్క వచ్చిన చూస్తే టైం తీసుకుంటుంది కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. ఆయన ఉమ్మును తీసుకొని కలిపి బురద చేసి వాడి కండ్లకు రాస్తే వాడు బాగైపోయి మందిరంలో కూర్చుంటే వీళ్ళకు వశమైతే లేదు. అక్కడున్న ఆయనను వ్యతిరేకించే వాళ్ళు, ఈ శాస్త్రులు, యాజకులు, బోధకులు ఉంటారుగా, ఈ వ్యతిరేకించే గుంపు తట్టుకోలేకపోతున్నారు. ఎట్లయినా ఆయనను డీఫేమ్ చేయాలి, ఆయనను తక్కువ చేయాలి. ఎవరో చెప్పు, ఏం జరిగిందో చెప్పు, ఎట్లా జరిగిందో చెప్పని ఆయనను బాగా ఇబ్బంది పెడుతుంటే అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు 25వ వచనంలో. అదే మనం చదివాం. ఆయన పాపి కదా, ఆయన అట్లా చేయొద్దు కదా, అది విశ్రాంతి దినం కదా, అది కదా, ఇది కదా అని ఏవేవో నెపములు మోపడానికి చూస్తుంటే ఆ గుడ్డివాని అనుభవం ఏంటో తెలుసా? ఆ బ్లైండ్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? ఆయన పాపో కాదో ఐ డోంట్ నో, నేను ఎరగను, కానీ ఒకటి ఎరుగుదును, ఐ హ్యావ్ వన్ ఎక్స్పీరియన్స్. ఇదివరకు నేను గుడ్డివాణ్ణి, ఇప్పుడు నేను చూస్తున్నాను, అంతే, దట్స్ ఇట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా? యేసుక్రీస్తుని కలుసుకోక ముందు, యేసుక్రీస్తుని కలుసుకున్న
తర్వాత అనే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన లైఫ్ కూడా అంతే కదా. యేసుని కలుసుకోకముందు మనం చెప్పండి గుడ్డివాళ్ళం, కలుసుకున్న తర్వాత చూస్తున్నాం. ఇది మన ఎక్స్పీరియన్స్ కూడా, ఇది మన ఎక్స్పీరియన్స్ కూడా, చూడగలుగుతున్నాం. ఈ అనుభవం కావాలి ప్రతి క్రైస్తవుడికి. ఈ అనుభవంలో బ్రతకాలి ప్రతి క్రైస్తవుడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం అదే. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా అదే. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి, ఇది క్రొత్తవ్వాలి. స్పష్టమైన లైన్ అది. పాత జీవితం, కొత్త జీవితం. పాత బ్రతుకు, కొత్త బ్రతుకు. గుడ్డితనం చూడ్డం, అప్పుడు చూడలే, అప్పుడు గుడ్డితనం అది. పాత జీవితం అంతా గుడ్డిది, పాత జీవితం అంతా ఏమి చూడలే, కానీ ఇప్పుడు చూస్తున్నాం. నీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. నీ లైఫ్లో అటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేవునితో సంబంధం ఉన్నవానికి ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మీ పక్కన అడగండి, నీకుందా అనుభవం అని. క్లియర్గా ఉండాలి. ఏముండాలి తెలుసా? యేసుక్రీస్తు దగ్గర రాకముందు అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు బిగ్గరగా ఇంకెక్కువ ఆడుతున్నా. యేసుక్రీస్తు తెలియకుందుకు అసలు పాపం అంటే పెద్ద విషయం ఉండకపోయేది కాబట్టి, పాపం గురించి అవగాహన ఉండకపోయేది కాబట్టి ఏదో అట్లట్టుండే. ఇప్పుడైతే తెలిసి గట్టిగానే చేస్తున్నా. అలాగుందేమో. అందుకే ప్రభుని నమ్మకం ముందు పొడిపాపి, ప్రభుని నమ్ముకున్న తర్వాత తడిపాపి. అది కాదు క్రైస్తవ జీవితం. పొడిపాపి తడిపాప అవ్వడం కాదు క్రైస్తవ జీవితం. అందుకే స్పష్టత కావాలి. ఎంత స్పష్టత ఉండాలంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అన్నంత కదండి ఉండాలి. ఏడి బీసీ ఆ డిఫరెన్స్ రావాలి. చదువుకున్న వాళ్ళు చెప్పండి, ఏడి అంటే ఏంది? ఆఫ్టర్. అది మీ 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 వివరణనేమో. అన్నో డొమినో, ఆఫ్టర్ డెత్ కాదు. చాలామంది అదే అంటారు, అన్నో డొమినో. ఏడి బీసీ. అన్నో డొమినో అంటే ఏంది? అది లాటిన్ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ కాదు అది. వాట్ డస్ మీన్? దాని అర్థం ఏంటి? ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటే అది ప్రభు సంవత్సరం అని అర్థం. నీ జీవితంలో కూడా ఏడి కావాలి. అందుకని దీని గురించి మాట్లాడుతున్నా. అంటే ప్రభు నన్ను కలిసిన సంవత్సరం, ప్రభు నా జీవితంలోకి వచ్చిన సంవత్సరం. చాలామంది క్రైస్తవులు మంచోళ్ళు మా పేరే ఆఫ్టర్ డెత్ అనుకుంటాం మనం. కాదు. అన్నో డొమినీ. ANNODOMINI. అన్నో డొమినీ. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం ఇంగ్లీష్లో. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సంవత్సరం, ప్రభు యొక్క సంవత్సరం. నీ జీవితంలో కూడా ప్రభు యొక్క సంవత్సరం. ప్రభు రాకముందు, ప్రభు నీ జీవితంలోకి రాకముందు, ప్రభు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే ఎరుగుదును. ఆ ఒకటనే మాట మీరు పట్టుకోండి. నేను చూపించేవన్నీ ఇప్పుడు ఒకటే, ఎక్స్పీరియన్స్ ఒకటే. నేను ఒక్కటే ఎరుగుదును. ఐ హ్యావ్ నో వన్ థింగ్. ఒకటే ఎరుగుదును. ఏంటో తెలుసా? నేను ఇదివరకు గుడ్డోని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఖచ్చితమైన ఎక్స్పీరియన్స్ కావాలి, ఖచ్చితమైన నిర్ణయాలు కావాలి. దాంట్లో నిలబడాలంతే. ఇంకా పాత జీవితానికి అవకాశం లేదు. ఇప్పుడు బర్నింగ్ సబ్జెక్ట్ ఏంటి? కశ్మీర్. వెంటనే ఏం చెప్పారు చెప్పండి? వాగా బార్డర్ క్లోజ్ చేయమన్నారు. మన భారతదేశస్తులు, పాకిస్తాన్ వాళ్ళు, నేను వెళ్ళాను అక్కడికి. పంజాబ్లో అమృత్సర్ దాటిన తర్వాత ఉంటుంది వాగా బార్డర్. ఇటు దాటితే పాకిస్తాన్, ఇటు దాటితే ఇండియా. పాస్పోర్ట్ ఉంటే టక్కున అవతలకి వెళ్ళొచ్చు, యువతలకి వెళ్ళొచ్చు. వీసాలు అవసరం లేవు. ఏమైంది మొన్న? వెంటనే ఫస్ట్ నిర్ణయం, 5 నిర్ణయాలు తీసుకుని గుర్తుకుందా మీకు? మోడీ
అందులో ఒక నిర్ణయం ఏంటి? 27వ తారీఖు అంటే ఎప్పుడు? ఈ రోజుతో బార్డర్ క్లోజ్. ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే 29వ తారీఖు వరకు క్లోజ్. వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. నిన్న మన తెలంగాణ డీజీపీ కూడా ప్రకటించండి, తెలుసా మీకు? మీ ఇంటి పక్కల ఎవరైనా పాకిస్తాన్లో ఉంటే పంపించండి, మీ ఇంట్లో అట్లా ఏమన్నా ఉంచుకోకండి, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు, వెళ్ళిపోవాల్సిందని చెప్పారు. వాగా బార్డర్ క్లోజ్ చేయమన్నారు. మీరు అక్కడికి వెళ్తే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది, ఇది ఇండియన్ బార్డర్, ఇది పాకిస్తాన్ బార్డర్. అవతలకి వెళ్తే పాకిస్తాన్, యువతలుంటే ఇండియా, క్లియర్గా అర్థమైపోతుంది. అట్లా ఉండాలి నీ లైఫ్ కూడా. ఇది పాత జీవితం, ఇది కొత్త జీవితం. ఇది ప్రభుని ఎరగని జీవితం, ఇది ప్రభుని ఎరిగిన జీవితం. అందుకే ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. అంతే, స్పష్టంగా ఉండాలి. ప్రభు రాకముందు, ప్రభు వచ్చిన తర్వాత. ఆ స్పష్టత కావాలి అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మొట్టమొదటి అనుభవం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నేను ఒకటే ఎరుగుదును. పెట్టినానది. ఏమనుభవం ఉండాలి? నేను ఒకటే ఎరుగుదును. సాక్ష్యం దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉన్న వారికి ఉండే ప్రధానమైన అనుభవాల్లో ద ఫస్ట్ ఈజ్ టెస్టిమనీ. సాక్ష్యం కావాలి, నీ ఎక్స్పీరియన్స్ సాక్ష్యం కావాలి. రెండవది లూకాసు వార్త 10వ అధ్యాయంలో 41వ వచనంలో, లూకాసు వార్త 10:41లో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే. ఆ గుడ్డివాడి సాక్ష్యం కూడా, నేను ఒకటే ఎరుగుదును. ఇక్కడ ప్రభుల వారు చెప్పేది కూడా ఒకటే. యేసుక్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం ఉన్నప్పుడు, దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం ఉన్నప్పుడు ఆ ఒక్కటి నీకు అర్థమైపోద్ది. అవసరమైన 100 కాదు, అవసరమైంది ఒక్కటే. ఇల్లు మార్తదే, యేసుక్రీస్తు వారిని ఇంటిలోకి చేర్చుకున్నది మార్తనే. అలాగే అవసరమైంది కూడా మార్తకు ఒక్కటే. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఒక్కటే అనేది ఆప్షనలా, కండిషనలా? కండిషనల్. ఖచ్చితంగా ఇది ఒక్కటే చేయాలి అన్నాడు. ఆయన పాదముల దగ్గర కూర్చొని వినడం అనేది ఆప్షనలా, కండిషనలా? చెప్పండి. కండిషనలే, ఆప్షనల్ కాదు. వచ్చినో లేకుంటే లేదు. ఆదివారం మందిరానికి రావడం అనేది ఆప్షనలా, కండిషనలా? కండిషనల్ అది. మరి మనం ఎందుకు ఆప్షనల్గా తీసుకుంటున్నాం దాన్ని? భక్తి చేయడం అనేది ఆప్షనలా, కండిషనలా? ఆత్మీయంగా ఉండడం అనేది ఆప్షనలా, కండిషనలా? మరి మనం ఎందుకు దాన్ని ఆప్షనల్గా తీసుకుంటున్నాం? వీలైతే, కుదిరితే, వెళితే. నో, ప్లీజ్ డోంట్ డూ లైక్ దట్. అట్లా చేయకండి మీరు. అది కండిషనల్గా తీసుకోండి. ఏది ఏమైనా ఆదివారం నాడు మందిరంలో ఉండాల్సిందే, ఏది ఏమైనా రోజు ప్రార్థన చేయాల్సిందే, ఏది ఏమైనా ఆత్మీయంగా ఉండాల్సిందే, ఏది ఏమైనా వాక్య ప్రకారం బ్రతకాల్సిందే. అందుకే చెప్తున్నాడు, మార్త నువ్వు చాలా పనులు చేసావు బిడ్డ, నువ్వు చాలా మంచిదానివి. బేతనీయ అనే గ్రామంలో నాకు చాలామంది పరిచయం ఉన్నారు, కానీ ఎవరు పిలవలే నన్ను. నువ్వు పిలిచావు, ఇష్టంగా నన్ను మీ ఇంటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ. మంచి భోజనం పెట్టావు, మంచి ఆతిథ్యం ఇస్తున్నావు, వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటున్నావు. గుడ్. మార్త చెడ్డదేం కాదండి, కాదు. కాకపోతే మార్త కూడా మనలాగా అన్నిట్లో పడిపోయి ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టింది. అది మిస్టేక్ అయింది. మనం కూడా అంతేగా, అన్నిట్లో పడిపోయి అవసరమైన దాన్ని విడిచిపెడతాం, చూసారా? అందుకే అంటున్నాడు, నువ్వు అన్నిట్లో పడ్డావు బిడ్డ, కానీ అవసరమైనది ఒకటి ఉంది తెలుసా? అవసరమైనది ఒక్కటే కాదు, ఒక్కటే. 42వ వచనం, లూకాసు వార్త 10:42. మరియా ఉత్తమమైన ఆ ఒక్కటే ఎవరు ఎన్నుకున్నారో తెలుసా? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమె చెప్పెను. ఆమేన్. ఉత్తమమైనది అనేది బెటరా, బెస్టా? బెస్ట్.
ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందంట. యాంప్లిఫైడ్లో అద్భుతంగా ఉందిగా, మేరీ హ్యాస్ చోజన్ ద గుడ్ పార్ట్. ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదంట. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో 3 ఆప్షన్స్ ఉంటాయి, తెలుసా మీకు? గుడ్, బెటర్, బెస్ట్. విచ్ వన్ యూ లైక్? విచ్ వన్ యూ చూస్? చెప్పండి. గుడ్, బెటర్, బెస్ట్. ఇప్పుడు అంటారులే, ఇక నాకేం చేస్తారు ఇక. కానీ చాలాసార్లు గుడ్ దగ్గర ఆగిపోతుంది తెలుసా. చాలాసార్లు మనం దానికి అక్కడ ఉండలేం తెలుసా. కానీ మరియా అవసరమైనది, ఉత్తమమైనది ఒకటే. ఇంకొక మాట కూడా మీరు చూడండి, 41వ వచనంలో మార్తా మార్తా 2 సార్లు ఎందుకు పిలుస్తున్నాడు? దట్ ఈజ్ అర్జెంట్ కాల్. మార్తా మార్తా అంటాం కదా, అరే రే అంటాం కదా. ఎన్నిసార్లు అనాలి? అరే అనొచ్చుగా, అరే అంటాం కదా, అరే 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 అరే. లేకుంటే పేరు పెట్టి 2 సార్లు 3 సార్లు అర్జెంట్ కాల్. మార్తా మార్తా, అర్జెంట్ కాల్, అర్జెంట్. నువ్వు ఇట్నే వదిలేస్తే బిడ్డ, నువ్వు నా చేతికి కూడా రావు. ఇంకా ఫుల్ బిజీగా ఉన్నావు బిడ్డ, నువ్వు ఫుల్ బిజీ కదా. మనోళ్ళు కూడా ఫుల్ బిజీ. అసలు ఇప్పుడు ఇంకెక్కువ బిజీ అయిపోయినాం మనం. బిజీ అంటే బరీడ్ అండర్ సాటాన్ యోక్, BUSY, బరీడ్ అండర్ సాటాన్ యోక్. ఫుల్ బిజీ అయిపోయినాం మనం తెలియకుండానే. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో, సంపాదనలో, సెల్ ఫోన్లలో, టీవీలలో. అసలు ఏం బిజీ. ఎవడు రాసిండో ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అని. కానీ అసలు ఎంటీ ఉంటే కదా డెవిల్ పనిచేసేది. బిజీలో బాగా డెవిల్ ఎక్కువ పనిచేస్తాని నాకు ఈ మధ్యలో ఎక్కువ అర్థమైంది. అది మార్చాలి ఆ స్లోగన్. అసలు ఎంటీ ఉంటే డెవిల్ ఎక్కువ ఏం పనిచేస్తట్లేదు, దాని పర్సంటేజ్ తక్కువే. కానీ బిజీగా ఉన్న దాంట్లో డెవిల్ పనిచేసే విధానం ఇంకెక్కువ ఉంటుంది తెలుసా. స్పిరిచువల్గా వ్యతిరేకంగా, ఆత్మీయంగా వ్యతిరేకంగా పనిచేసే విధానంలో. అందుకే ఒక్కటే బెస్ట్ ఆప్షన్. గుడ్ బెటర్ కాదు, బెస్ట్ ఆప్షన్ దేవుని సన్నిధిలో ఉండడం. అది రెండో విషయం. అందుకే నేర్చుకోవడం. మొదటిది సాక్ష్యం అయితే, రెండవది ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడం. పెట్టినాను. ఒకటే ఎరుగుదును, రెండవది ఒకటే ఉత్తమమైనది. ఓన్లీ వన్ ఈజ్ బెస్ట్. మీకు కూడా దేవుడు బెస్ట్ అయితే, దేవుడితో గడపడం బెస్ట్ అయితే, దేవుడిలో ఉండడం బెస్ట్ అయితే, ప్లీజ్ చూస్ ద బెస్ట్. ప్రయారిటీ, ప్రిఫరెన్స్ ఓన్లీ గాడ్. మీరు ఇంకా వేరే ప్రయారిటీస్లో ఉండొద్దు అనేది నా కోరిక. ఒక్కటే. మూడవది, నేను దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా డీప్గా క్రాస్ రెఫరెన్స్కి చెల్లొచ్చు, కానీ కాదు. ఈ ఒక్కొక్క మాట మీకు ఎక్కాలని నా బాధ, ఒక్కొక్క పర్సన్ మీకు ఎక్కాలనేది నా బాధ. అందుకే మొదటిది గుడ్డివాడు. మీకు గుర్తుకుండండి, గుడ్డోడు ఒక స్టేట్మెంట్, ఒక టెస్ట్ మనీ. మరియా అద్భుతం, బెస్ట్, ఒక టెస్ట్ మనీ. ఆమె దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. ఆమె ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్సలెంట్. దేవుని దగ్గర నేర్చుకోవడం, పాదాల దగ్గర నేర్చుకోవడం. మరియా చాలా ఇంటలెక్చువల్, మీకు తెలుసో లేదా, అయినా ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడ్డది. నాకు అన్ని తెలుసులే, నాకు అన్ని వచ్చులే, నాకు తెలియదు ఏం లేదులే అనుకోలేదు ఆమె. ఒకటే. మిమ్మల్ని అడగనా, మీ లైఫ్లో ఒక్కటేంటిది, ఆ ఒక్కటేంటిది అడగండి. మీ లైఫ్లో ఆ ఒక్కటేంటిదని అడగండి మీ పక్కలకు. ఆ ఒక్కటి. దేవుడు ఒకవేళ ఒక్క ఆప్షన్ కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఇంకా అయిపోతుంది బిడ్డ 2 నిమిషాలలో, ఒక్కటి కోరుకోమన్నాడు అనుకో. ఆలోచించి చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వది. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 13. ఫిలిప్పీ పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. మళ్ళీ ప్రతి వచనంలో నేను ఒక పదాన్ని చూపిస్తున్నా. ఒక్కటి అనే వర్డ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే ఒకటి చేయుచున్నాను, 2-3 చేయకండి. ఒక్కటి చేయుచున్నాను.
వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. మీ పక్కలో చెప్పండి, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, ఒక్కటి చేయుచున్నాను. దేవుని పిల్లలు ఆ ఒక్కటి చేయడంలో ఫెయిల్ అవుతున్నారు, అది నా బాధ. 100 చేయకండి, మీరు 100 ఆలోచనలు చేయకండి, 100 ఉద్దేశాలు చేయకండి, ఒకటే చేయండి. పౌలు ముందు ఇంక వేరే వేరే ఆప్షన్స్ ఆలోచనలు ఏమైనా ఉండొచ్చేమో ఉంటాయి, కానీ పౌలు ఒకటే దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒకటే ఉద్దేశం. అందుకే చాలా ఉన్నాయి నా జీవితంలో చేయాల్సినవి. అందుకే ఆయన ఏమన్నాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, ఆయనను తలంచుకొనను, ఒక్కటి చేస్తున్నా. నేను అనుకున్నంత సాధించలే, ఒక్కటి చేస్తున్నా. ఏంటంటే గురి యొద్దకు పరిగెత్తుతున్నా. ఒక్కటే, ఇంకా ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. దేవుడు ఏ చిత్తం ఏదో దాన్ని పట్టుకోవాలన్న గురి దగ్గరికి పరిగెత్తుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మీరు పౌలు జీవితాన్ని చూస్తే ఫిలిప్పి పత్రికలో 3వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి. పౌలు దగ్గర చాలా ఉన్నాయి తెలుసా మీకు? 8వ చూడండి, దినమున చూడండి. సున్నతి పొందాడు, ఇశ్రాయేలు వంశపు వాడనై తర్వాత ఆయనకు వంశం ఉంది, ఒకటి ఇశ్రాయేలు వంశం. 3వది ఆయనకు ఒక గోత్రం ఉంది, ఆ గోత్రం బెన్యామీను గోత్రం. 4వది ఆయన హెబ్రీల సంతానం. 5వది ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడు. 6వది ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించువాడు. 7వది ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతుడు, అనింద్యుడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయన దగ్గర తెలుసా మీకు? ఎంత లైఫ్ ఉంది ఆయన దగ్గర తెలుసా మీకు? ఆయన అంటున్నాడు, అవన్నీ విడిచిపెట్టిన నేను. మనం ఏమన్నంటే కులం అంటాం, చెప్పండి. మనం ఏమన్నంటే మన బ్యాక్గ్రౌండ్ అంటాం, గోత్రం అంటాం, ఏమండి కదా? మనం ఏమన్నంటే నీకెందులో ఆసక్తి ఉందో, నువ్వేం చేయగలుగుతావో, నీలో ఎంత టాలెంట్ ఉందో, ఇది మాట్లాడుతున్నామన్నంటే. పౌలు అవన్నీ మాట్లాడట్లేదు. పౌలు వాటి మీద అసలు అవన్నీ వద్దండి. ఆయన అంటాడు, నేను ఇదివరకే పట్టుకొని, ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఏమంటాడు తెలుసా? మనం చదువుకున్నాం 13వ వచనంలో, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అన్నీ మంచివే ఉన్నాయి, ఆయనే చెప్పాడు, ఇవన్నీ ఉన్నాయి నాలో. 13 పెట్టమ్మా. ఇవన్నీ ఉన్నాయి ఆయనలో, కానీ వాటి మీద లేదు ఆయన దృష్టి. నేను అన్నీ మర్చిపోతా, వెనుక ఉన్నవి మారుస్తా, ముందున్న వాటి కొరకు పరిగెత్తుతా. ఒక స్పష్టమైన గోల్, స్పష్టమైన గోల్. ఏమని పాడతాం? పరవాసినినే నా గురి. నిజంగానేనా? ఏంటిది నీ గురి? మీ పక్క వాళ్ళు అడగండి, వాట్ ఈజ్ యువర్ గోల్? ప్రభువు అనేటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు పాడినా కాబట్టి అంటారేమో, కానీ పాటల్లో మాత్రం నా గురి నీవేనా ప్రభువా, నీ దరినే చేరేదను నేను. పల్లవి చరణం ఏంటి? అందరూ నా వాళ్ళు అనుకున్నా, అంత నాదే అనుకున్నా, ఏది అంతయు వ్యర్థమేగా. అది ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు అంత వ్యర్థమని? ఎప్పుడు తెలుసుకుంటావు అంత వ్యర్థమని? అంత అయిపోయినాక తెలుసుకుంటావు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, ఇవన్నీ సావు పాటలు చేసిర్రు. చచ్చిపోయినప్పుడు పాడతారు ఈ పాటలన్నీ, తెలుసా మీకు? ఇవన్నీ ఆరాధనలలో పాడాలి. ఇవన్నీ ఎప్పుడు పాడాలి? ఇవి 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 కదా జీవితాలను మార్చేవి. ఇంకొక పాట ఏంది సమాధి టైంలో పాడేది? ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియోనా. ఎవరికండి? పెట్టెలో ఉన్నానుక. అది ఎవరికండి పాట? అది అంటే సమాధి పెట్టెలో పెట్టినాక పాడే పాటనా? అది కాదు కదా. ఇవి రోజు రెగ్యులర్గా వాడుకోవాల్సిన పాటలండి. మనం వదిలేసాం ఆ పాటలన్నీ.
వాటిని విడిచిపెట్టాం. నీ గురి ఏదో చాలా ప్రాముఖ్యం. అందుకే మూడవది గురి. సాక్ష్యం ఉండి దేవుడి దగ్గర నేర్చుకునే అనుభవం ఉన్నోడికి గురి ఉంటుంది. గురి గురి మీ మీ పక్క వాళ్ళకి చేయించి అడగండి, ఈరోజు నీ గోల్ ఏంటని అడగండి. ఈరోజు నీ గోల్ ఏంటని అడగండి. వాట్ ఈజ్ యువర్ గోల్ టుడే? ఏముంది, చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నాన్ వెజ్ తెచ్చుకొని మట్ట సంగ తిని ఇంత నిద్రపోయి లేచి సాయంత్రం అట్లా బయట తిరిగి, అదేందో ఆదివారం తొందరగా అయిపోతుంది. ఒక ఆయన నాతో అన్నాడు, అదేందో అన్న ఆదివారం వచ్చినంతసేపు అయిపోద్ది తెలుసా. అందుకే మీరు చూడండి, ఈ మధ్యలో మీరందరూ చాలా తెలివి మీరిన విషయం ఒకటి చెప్పనా, ఫస్ట్ సర్వీస్కి వస్తున్నారు. ఎందుకంటే లాంగ్ డే గడపడానికి ఈజీగా 10-11 గంటలకల్లా ఇంటికి పోతే పెద్ద రోజు ఉంటుంది మీకు. ఇక లేకుంటే రెండో సర్వీస్కి వస్తే ఏందన్నా 2ంటికి వదులుతున్నావు నువ్వు, ఇక పోయి తినేసరికి రోజు అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ సర్వీస్కి వచ్చినావు అనుకో, పెద్దగా కనబడుతుంది రోజంతా. అబ్బా బా 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 బా. అందుకే మీ అందరి కోరిక మేరకు ఫస్ట్ సర్వీస్ తీసేస్తే అయిపోద్దేమో. కదా. మీ పక్క వాళ్ళని అడగండి, మే నెలలో నీ గోల్ ఏంటని. సరే మే దాకెందుకులే కానీ ఏప్రిల్లో నీ గోల్ ఏంటి? ఏముండే అసలు ఏప్రిల్ నీ గోల్ ఏముండే? నెరవేరిందా? 27వ తారీఖు కదా రీచ్ అయినావా నువ్వు? మరి అక్కడికి పెట్టుకోవాలా లేదా? డైలీ గోల్ ఉండాలి. పొద్దున్న లేవగానే ఆ రోజు నువ్వేం చేయాలనో నీకు ఒక గోల్ ఉండాలి. వీక్లీ గోల్ ఉండాలి. ఈ వారంలో ఏం చేయాలనో ఒక గోల్ ఉండాలి. మంత్లీ గోల్ ఉండాలి. ఈ నెలలో ఏం చేయాలో ఉండాలి. మీరు రండి, నా టేబుల్ దగ్గరికి రండి, చూపిస్తే నేను రాసి ఉంటుంది. ఇయర్ గోల్ ఉండాలి, 3 months గోల్ ఉండాలి, 6 months గోల్ ఉండాలి, ఇయర్ గోల్ ఉండాలి, గురి ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ప్లాన్ ఉండాలి నీ దగ్గర. చల్తీ కా నామ్ గాడి హై అన్నట్టుగా ఎట్టబోతే అదే జీవితం అంటే ఎట్లా మరి? ఒక ఆయన చెప్పిండు నాకు, ఏముందన్న నీళ్ళల్లో పోతున్నావు, నీళ్ళు ఎట్టుపోతే. అట్లా కాదండి, అట్లా బతకకండి మీరు. పోతున్నది జీవితం కాదు. చాలా స్పష్టత ఉండాలి నీ జీవితంలో, ఒక గురి ఉండాలి నీ జీవితంలో. మీ పక్కల్లో చెప్పండి, గురి లేకుండా బతకకని చెప్పండి. అంటే చచ్చిపోమని కాదు, గురి పెట్టుకొని బతకమని నా ఉద్దేశం. చెప్పండి మీ పక్కలకు, గురి పెట్టుకొని బతకండి అని చెప్పండి. ఒక స్పష్టమైన గురి ఉండాలి. మళ్ళీ ఆ గురి కూడా ఎలా ఉండాలి? ఆత్మీయ విషయాల్లో గురి వేరు, కుటుంబ సంబంధంగా గురి వేరు, నీ వ్యక్తిగత విషయాల్లో గురి వేరు. ఇవన్నీ ఒక రకమైన స్ట్రక్చర్లో నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నీ గురి గోల్ ఉండాలి. ఎప్పుడు నీ గోల్ నిన్ను మాట్లాడుతుండాలి. ఆ గోల్ ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉండాలి. నీ గమ్యం ఏమైంది అనాలి. అందుకే నేను ఏమంటే డైలీ గోల్ ఉండాలి అన్న. నేను ఉద్యోగం చేసే వాళ్ళకి డైలీ గోల్ ఏముంటుంది అన్న? పొద్దున లేస్తాం, రెడీ అవుతాం, ఉద్యోగానికి పోతాం. జర్నీ హైదరాబాద్లో పెద్ద టఫ్ టాస్క్, అదో పెద్ద గోల్. పోతాం, చేస్తాం, సాయంత్రానికి మొత్తం డిశ్చార్జ్ అయిపోతాం, మొత్తం ఊక్కొట్టు ఇంటికి వస్తాం. ఇంత ముద్ద తిన్నావా? పెద్ద గోల్ అది. నిద్రపోతే లేచి మళ్ళా నో 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 అట్లొద్దు, కొద్దిగా మార్చండి. మీరు పెట్టుకోండి, కొన్ని గోల్స్ పెట్టుకోండి మీరు, ఓకేనా? మీ పుస్తకంలో రాసి పెట్టుకోండి. ఈరోజు గోల్, ఈ వారం గోల్, ఈ నెల గోల్, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నా గోల్ ఏంటి, నేను ఎక్కడికి వచ్చా, నా గోల్ ఏంటి, నా గోలనా గోల్. ఆఖరికి అదే అవుతుంది. అది గోల్ మారితే ఏమవుతుంది? గోల్ అవుతుంది. నా గోల్ ఏంటి అవుతుంది. ఒక మంచి గురి దగ్గరికి పరిగెత్తాలి. పౌలు అదే నేర్పిస్తున్నాడు. నేను వెనుకునే మర్చిపోతా, ఫెయిల్యూర్స్ ఉన్నాయి మర్చిపోతా, ఇబ్బందులు ఉన్నాయి మర్చిపోతా, అవమానాలు అపనిందలు మర్చిపోతా, ముందున్న దాని కొరకు. ఆయన అన్నాడు ఆ 14వ వచనంలో, ఫిలిప్పీ 3:14లో, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకై. దేర్ ఈజ్ ఎ గిఫ్ట్. ఆ గోల్కు గిఫ్ట్ ఉందండి. ఐ ప్రెస్ అండ్ టువర్డ్ ద గోల్ టు విన్ ద హెవెన్లీ ప్రైజ్ ఆఫ్ ద అప్వర్డ్ కాల్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రతి గోల్కు ప్రైజ్ ఉంటుందండి, మీరు మర్చిపోకండి. ఒక గోల్ పెట్టుకోండి,
ఆ గోల్కి ఒక ప్రైజ్ ఉంటుంది, దాన్ని పట్టుకోండి. అది మూడవది. నాలుగవది 27వ కీర్తన 4వ వచనం. Psalms 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం ఎన్ని అడిగాడు? ఒకటే. అనుభవాలు ఎన్ని ఉండాలి? ఒకటే. గుడ్డివాని అనుభవం ఒకటే, మరి అనుభవం ఒకటే, పౌల ఆలోచన గోల్ ఒకటే. ఇక్కడ దావీదు ఒక్కటే వరం అడుగుతున్నాడు. ఒకవేళ దేవుడు కనబడి మిమ్మల్ని అడగమంటే ఎన్నుంటాయి? 101. ఇంకా కూడా ఉంటాయి, గుర్తొస్తలే ప్రభువా. మీరు ఇంత సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేయొద్దు ప్రభువా, కొంచెం ముందే చెప్తే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నొద్దునుగా అన్నట్టుంటాం మనం. సడన్గా దేవుడు ఏదన్నా ఒకటే అడగమంటే రేపు మళ్ళీ రండి కదా, రేపు మళ్ళీ రండి. ఎందుకు? కరెక్ట్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. కానీ దావీదు అట్లా కాదు, ఒక్కటే వరం అడుగుతున్నాడు. అద్భుతం అనిపించింది ఆ మాట చదివినప్పుడు. నేను ఒక్కటే వరం. ఏంటా ఒక్క వరం తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అది నా గోల్, అది నాకు కావాల్సిన వరం. ఒకటే వరం. అనుభవం అండి ఇది, దేవునితో ఉన్న వాళ్ళకు ఉండే అనుభవం ఇది. అందుకే 4వది ఒక్క వరం. అదేంటంటే ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత అనుభవించాలి. హిజ్ ప్రెసెన్స్ అండ్ హిజ్ ఫేస్. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఒక్క వరమే. అందుకే యేసుక్రీస్తుతో సంబంధం ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ. నేను చెప్పేదంతా ఎవరిదనుకున్నారు? ఆ గుడ్డోనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో సంబంధంలో, మరి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దేవునితో సంబంధంలో, పౌలుకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దేవునితో సంబంధంలో, దావీదుకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దేవునితో సంబంధంలో. నేను అదే అంటున్నా, దేవుడితో నీకు సంబంధం ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జస్ట్ రైట్ డౌన్ దట్. దేవునితో సంబంధంలో నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ రాయాలంటే ఏం రాస్తావు? ఆలోచించండి. ఏమన్నా రాయగలవా? రాయగలిగితే రాయి, ఒకసారి చూద్దాం. దావీదుకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ తెలుసా? తనలో నుంచి రాలే, దేవునితో సంబంధంలో నుండి వచ్చింది. ఇది ఇప్పుడు మనం చదివిన వచనం ఎక్కడో తెలుసా? 27వ కీర్తన 4వ వచనం. అసలు 27వ కీర్తన బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? మీరు 27వ కీర్తన బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ రాయబడ్డ మాట ఏంటో తెలుసా? శత్రువులు తరుముచున్నారు. శత్రువులందరూ తరుముచున్నారు. మీరు పైన ఆ మొదటి 2 వచనాలు లేదా మొదటి 3 వచనాలు మీరు చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఆయన చూడండి, నేను ఎవరికి భయపడుదును అంటున్నాడు, నేను ఎవరికి వెరుతును అంటున్నాడు. అంటే భయపెట్టే పరిస్థితులు, వెరిచే పరిస్థితులు, టెన్షన్ పెట్టే పరిస్థితులు. 2వ వచనంలో నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వస్తున్నారు. ఎంత విచిత్రం కదా! నా శరీరాన్ని, నా మాంసాన్ని తినడానికి దుష్టులు నా మీదకి వస్తున్నారు. నన్ను బాధించు శత్రువులు నా మీదకి వస్తున్నాడు. ఇదండి ఆయన ఎక్స్పీరియన్స్. 3వ వచనంలో నాతో యుద్ధం చేయడానికి దండు దిగుతున్నారు, నా మీదకి యుద్ధం రేగుతున్నది. ఇవన్నీ జరిగితే ఏ వరం అడుగుతావు నువ్వు? చెప్పండి నాకు. ఈ 1, 2, 3 వచనాలు చదివినాక ఏ వరం అడగాలి చెప్పండి? ఇమ్మీడియట్లీ ఏ వరం అడుగుతాం చెప్పండి? మనమైతే శత్రువు లేకుండా చేయండి ప్రభు అని కదా అడగాల్సింది, అవునా? లేకుంటే శత్రువు మీద నాకు విజయమీ ప్రభు అని అడగాలి కదా. కానీ దావీదు ఏమడిగాడు తెలుసా? ఒక్క వరమే ప్రభు. ఏంటిది నాన్న అంటే, నేను నీ సన్నిధిలో ఉండాలి ప్రభు, నీ ప్రసన్నతను వెతకాలి ప్రభు. ఇదేంది? నీకు బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఏమడుగుతున్నావు దేవుణ్ణి? దట్ విల్ ఇండికేట్, అది
చూపిస్తుందండి నువ్వు దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నావు అనేది. ఈ బాధ తీసే ప్రభా, ఈ కష్టం తీసే ప్రభా అని అడుగుతాం కదా మనం. ఏమడగాలి? ఏమడుగుతున్నావు? అసలు భయంకరమైన పరిస్థితి అండి. శరీరం తినడానికి వస్తున్నట, మాంసం తినడానికి వస్తున్నారట. సౌలు ఏడ దొరుకుతాడు చంపాలని పరిగెత్తిస్తున్న అనుభవంలో దావీదు రాసిన కీర్తన అండి ఇది. యుద్ధం వచ్చేస్తుంది ఆయన మీదికి, దండు దిగుతున్నారు ఆయన మీదికి. ధైర్యం కోల్పోవాల్సిన పరిస్థితి, హృదయం భయపడాల్సిన పరిస్థితి. ఈ టైంలో నాకు ఆశ్చర్యం అనిపించింది. హౌ, ఎలా సాధ్యం దావీదంటే, నాకు దేవుడితో ఉన్న సంబంధంలో అన్న ఏమీ కాదంటాడు ఆయన. నేను దేవుడితో సంబంధం కలిగి ఉన్నా, నేను భయపడా, నేను టెన్షన్ పడా. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు దేవుడిని ఏమి అడుగుతున్నా అంటే, ఒకవేళ ఏమన్నా దేవుడు దూరం అయినా అందుకే ఇప్పుడు ఏమని అడుగుతున్నా అంటే, ఒక్క వరం అడుగుతున్నాను. నేను దాన్నే వెతుకుతున్నా. ఏం వెతుకుతున్నావు? యెహోవా ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి, జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివాసం చేయాలి. 4వ వచనం అది అడుగుతున్నా. అసలు ఎంత విచిత్రం తెలుసా అండి. నేర్చుకోండి, దేవునితో రిలేషన్షిప్ ఉంటే ఎలా ఉంటుందో నేర్చుకోండి. మీ అనుభవాలు చెప్పండి చూద్దాం. ఇలాగా దేవునితో సంబంధం కలిగి ఉన్న మీ అనుభవాలు మాట్లాడండి చూద్దాం. ఆలోచించకుండా మనం కూడా మార్చబడాలి. 42వ కీర్తన 1-2 వచనాల్లో, 42వ కీర్తన 1-2 వచనాల్లో, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అసలు ఎప్పుడు దావీదు ప్రార్థన అంత ఒకటే అండి, దేవుడే కావాలి నాకు, దేవుడిచ్చేవి కావు. దేవా నా ప్రాణము, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నీవిచ్చే వాటి కొరక, నీ కొరక? మీ పక్క వాళ్ళకి చెప్పండి, దానము కంటే దాత గొప్ప అని. ఏం కావాలి నీకు? దానమా దాతనా? దాతనేనా దానమా? ఏందో నీ ఉంటే చాలా, లేకుంటే నువ్వు ఇచ్చే ఉంటే చాలా? నువ్వు ఉంటే ఉండు, లేకుంటే లేదు ప్రభా. నువ్వు ఉంటే నాకేంది, ఉండకుంటే ఏంది? ఆ సంగతి ఏమాయ ప్రార్థన చేస్తే కనిపెడుతుంది. అదేమాయ ఇంకా రాకపోయా? అది కదా మన ప్రార్థనలు. 84వ కీర్తనలో కూడా 42 84వ కీర్తనలో కూడా 1వ వచనంలో సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అసలు ఈయన కోరికలేందండి, నాకు అర్థం కాదు. జీవము గల దేవుని మందిరాలు చూడాలని ప్రాణం సొమ్మసిల్లుతుందంట, దేవుణ్ణి చూడాలని ఆశపడుతుందంట. ఎప్పుడైనా అయిందా నీకు అట్లా? ప్రార్థన చేసి కనిపెట్టి అడిగి ఆవిరైపోయిందన్న పానం. అవునా? నువ్వు దేవుణ్ణి అడుగుంటే బాగుంటావు. నువ్వు దేవుడిచ్చే వాటిని అడిగావు. నాకేమొద్దు ప్రభా, నువ్వుంటే చాలని చెప్పగలిగే స్థాయికి మనం రావాలి. పాటలైతే పాడతాం, మళ్ళీ పాటలు ఏం పాడతాం? పాడండి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఈ 4 చాలండి. మన కోరికలన్నీ 4 తెలుసా? ఆరోగ్యము, ఆస్తులు, ఆప్తులే కదా. ఇవేమి లేకున్నా ఏమంట? నీవుంటే నాకు చాలు యేసయ్యా. ప్రభు అంటాడు, ఎంత మోసగాడివిరా నువ్వు. చర్చిలనేమో ఈ పాట పాడుతూ, బయటికి పోయేమో ఇష్టం వచ్చినట్టు చేస్తావా? తెలియకుండానే తెలుసో పాటలలో అబద్ధాలు ఆడుతున్నావు. అందుకే ఒకటే, హిజ్ ప్రెజెన్స్, హిజ్ ఫేస్, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి. ఎక్స్పీరియన్స్లో వస్తుందండి ఇది. 5వది, ఇది ఒకటి చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 5th వన్ చెప్పండి. 4 ఏంటి? మొదటిది ఏంటి? టెస్ట్ మనీ కదా, సాక్ష్యం. 2వది ఏంటి? లర్నింగ్, నేర్చుకోవడం. 3వది ఏంటి?
గోల్, గురి, గమ్యం. నాలుగోది ఏంటి? హిస్ ఫేస్, హిస్ ప్రెజెన్స్. ఐదవది మార్క్స్ వార్త 10:21లో, మార్క్స్ వార్త 10:21లో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒక్కటి కొదవగా ఉన్నది. ఇప్పుడు అది ఎన్ని ఎన్ని కొదవగా ఉన్నాయి? ఒక్కటి ఒక్కటి ఒకటే. నేను చెప్పే 5 విషయాలు కూడా ఒకటే. ఒక్కటి కొదవగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఒకటే. మనకు తెలుసు కదా ఈ ధనవంతుడైన యవనస్తుడి గురించి. ఈయన పేరేం పేరు తెలియదు మనకు, బైబిల్లో పేరు చెప్పలే. చెప్పందే మంచిదైంది, చెప్తే ఈయన పేరు కూడా పెట్టుకుంటారు మనోళ్ళు. యవనస్తుని ట్రాక్ మంచిదా చెడ్డదా? గుడ్ ట్రాక్. మీరు ఒప్పుకున్నారో లేదో? మనకంటే మంచోడు తెలుసా మీకు? మీరు ఒప్పుకుంటారా? మనకంటే కూడా చాలా మంచోడు. మీరు చూడండి 17వ వచనంలో, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా పరుగెత్తుకొని, చూసారా, మనకంటే మంచోడు. టైం అవుతుందని, సమయం కంటే ముందుండాలని పరిగెత్తుకొని చర్చకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? అయితే అయిందిలే నిమ్మలంగా పోవచ్చు అని. లేటుగా వచ్చినా కూడా ఇంకా నిమ్మలంగా పోవచ్చులే పరిగెత్తుకొని వచ్చేటోళ్ళు ఎంతమంది? దేవుడు అంటే, దేవుని కార్యాలంటే పరిగెత్తే ఆశ ఎంతమందికి ఉంటుంది? ఈయన పరిగెత్తుకుని వస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ధనవంతుడు, పేదోడు కాదు ఈయన. ధనవంతునికి సమాజంలో విలువ ఉంటుందా ఉండదా? చెప్పడే. ఎస్. పరిగెత్తుకొని ఏమనుంది ఇంక అక్కడ? పరిగెత్తుకొని మోకాల్లోని, చూసారా, ఆ రోడ్డు మీదనే. చర్చిల్నా ఇదేమన్నా? ఆయన మార్గంలో పోతుంటే ఆ రోడ్డు మీద మోకాళ్ళ మీద ఉన్నాడంటే తెలుసా? మనం సిగ్గుపడతాం కదా, చర్చిలో మోకాళ్ళు ఉండడం అయితే లేదు మన వల్ల. మన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందో అందుకే ఆరాధన అప్పుడో లేకుంటే లాస్ట్కో రండి మోకరించుదాం అనగానే బా, కింద కూర్చున్న వాళ్ళు కూడా, మన పిల్లలు కూడా చూస్తాగా నేను అలవాటు చేసుకుంటాను. ఆయన మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేసుకోండి. మోకాళ్ళు నలిగితే ముఖాలు ప్రకాశిస్తాయి. అర్థమవుతుందా? మోకాళ్ళు నలగకపోతే ముఖాలు ప్రకాశించవు. మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేసుకోండి. నేను ఈ మధ్యకాలంలో ఒక దైవజనుని కలిసా. 89 సంవత్సరాలు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళేటప్పుడు, నాన్నగారు ప్రార్థన చేయండి అనగానే మోకరించాడు ఆయన. 89 ఇయర్స్. షుగర్, బీపీ, క్యాన్సర్ ఆయనకు. జస్ట్ మోకరించేశాడు అంతే, ప్రార్థన చేశాడు. నేను అడిగాను, ఇంకా ఏమైనా మీరు చేయాలనుకుంటున్నారా అంటే, ఎవరితో చేయించుకోకుండా అలాగ దేవుని సన్నిధిలో గడుపుతూ చనిపోవాలన్న కోరిక ఉంది నాకు అన్నాడు ఆయన. అంతే. నేను మోకాళ్ళ మీద ఉండని రోజు చచ్చిపోవడం బెటర్ అన్నాడు ఆయన. నేను మోకరించని రోజు ఏం కావాలి? చనిపోవడం బెటర్. ఒక్కొక్కరం 80 కిలోలు, 90 కిలోలు, 100 కిలోలు పెరిగి మోకాళ్ళ మీదకి వస్తే గడగడ 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 వణుకుతూ, ఆరోగ్యాలు సహకరించక, బోలెడని రీజన్స్ మనం చెప్పాలంటే ఇప్పుడుగా. కుర్చీలలో ఉన్న వాళ్ళందరూ చూడండి, 100 సంవత్సరాల 120 సంవత్సరాల ముసలోళ్ళు అందరూ వీళ్ళంతా. ఎంతండి వయసు? ఎంత మనది? పాపం సహకరించట్లేదు. నేను తప్పు పట్టట్లేదు, సారీ, నేను తప్పు పట్టట్లేదు. కానీ మొఖాల ప్రార్థన అనుభవం చాలా గొప్పది. కింద కూర్చున్న వాళ్ళన్నా కనీసం మోకరించండి. పిల్లలు యవనస్తులన్న మోకాల మీదకి రండి, మోకరించుదాం అనగానే టక్కున జంతువులాగా 4 కాళ్ళు వేయకండి, 2 కాళ్ళ మోకాళ్ళు నేరుగా మోకరించండి. చర్చికి వచ్చినప్పుడు మోకరించిననుకో అలవాటు ఉండదు. మీరు ఇంటి దగ్గర కూడా మోకరించి ప్రార్థన నేర్చుకుంటే అప్పుడు అలవాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు మోకరించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పిన, మీరు ఇంటి దగ్గర మోకాళ్ళ మీద అలవాటు మీకు
లేదు. దట్ ఈస్ ద రీజన్. ఈ యవనస్తుడు చాలా మంచోడు అంటున్నాను, అందుకే పరిగెత్తుకొని వస్తున్నాడు, మోకాళ్ళ మీద ఉంటున్నాడు. ఇంకొక మాట చూడండి 17వ వచనంలో, సద్బోధకుడా. యేసయ్యని ఆయన పిలిచే విధానం చూడండి, సద్బోధకుడా. తర్వాత ఆయన అడిగిన అంశం ఏంటో తెలుసా? మా ఆస్తి ఎట్లా పెంచుకోవాలి, నేను అందరితో మంచి పేరు ఎట్లా తెచ్చుకోవాలి కాదు, నిత్య జీవం కావాలి. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు నిత్య జీవం కావాలి. ఇంటెన్షన్ కూడా చాలా గొప్పది తెలుసా? అందుకే గుడ్ మ్యాన్, ఆయన చాలా మంచోడే. అంతేకాదు 18 నుండి చదివితే యేసుప్రభు అంటాడు, నన్ను సత్పురుషుడని ఎందుకు అంటున్నావు, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అంటే అని. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలని ఆజ్ఞలు నీకు తెలుసు కదా అనగానే 20వ వచనంలో ఏమన్నాడో తెలుసా? బాల్యము నుండే. ఎప్పటి నుంచి ఇవన్నీ? బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుతున్నా. బా, గుడ్ ట్రాక్, మంచి ట్రాక్ ఉంది నాకు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా చిన్నప్పటి నుండే నేను అనుసరిస్తున్నాను. బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచున్నాను. అబద్ధం చెప్పాడా? చెప్తే యేసుప్రభు ఏమంటాడు? దొంగ, అబద్ధం చెప్పావు అంటాడు కదా. అబద్ధం చెప్పలే, దట్ ఇస్ ట్రూ. అలా అందుకే యూదులు ఖచ్చితంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా జ్యూస్ని కలిసారా? ధర్మశాస్త్ర విషయంలో పొరపాటున కూడా ఇటువంటి తిరగరు వాళ్ళు. పర్ఫెక్ట్, భూమి మీద పర్ఫెక్ట్ పీపుల్ జ్యూస్. ఖచ్చితంగా నిలబడతారు వాళ్ళు దాని కొరకు. పర్ఫెక్ట్ పీపుల్ వాళ్ళు. అందుకే నో వే, 100% వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు ఆయన. సరే అనలేదు. ఇంకా 21వ వచనంలో మనం చదివాం, అయితే ఒక్కటి కొదవగా ఉండదు నాన్న. అతన్ని ప్రేమించాడు అనే మాట కనబడుతుంది యేసుప్రభు. ఒక్కటి కొదవగా ఉన్నది ఏంటో తెలుసా? అన్నీ చేస్తున్నావు కానీ నీ మనసు ధనం మీద ఉంది. నీ మనసు డబ్బు మీద ఉంది నాన్న. అన్నీ చేస్తున్నావు కానీ నీ మనసు డబ్బు మీద ఉంది, ధనం మీద ఉంది నీ మనసు. చాలా ఆశ్చర్యమైన విషయం. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఏమన్నాడు? పరలోకమందు నీకు ధనం కలుగుతుంది అంటే డబ్బు పోగొట్టుకుంటావు అన్నాడా? నువ్వు దాన్ని ఇస్తే మళ్ళీ డబ్బు వస్తుంది నీకు, నువ్వు నన్ను వచ్చి వెంబడించమంటే 22వ వచనంలో ఏమన్నాడు ఆయన? అతడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఎంత ఆసక్తితో వచ్చాడో అంత ఆసక్తితో వెనుకకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించడం కొరకు దేవుడు కొన్ని వదిలిపెట్టు అంటే వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా మనం? అది మనం ప్రశ్నించుకోవాలి. ఇది వదిలిపెట్టు అన్నాడు అనుకో, ఎస్ అనేవాళ్ళు కావాలి దేవునికి. అంతే. ముఖం చిన్నపుచ్చుకుని వెనుకకు వెళ్ళడం కాదు. నువ్వు ఇది వదిలిపెట్టంటే సరే, కారణాలు చెప్పొద్దు. ఇంకా అర్థమవుతుందా? మనం బోలెడని కారణాలు చెప్తాం. మేము ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే, మేము ఎందుకు వదలలేకపోతున్నాం అంటే, మా పరిస్థితి. నో, దట్ ఈస్ రాంగ్. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, దిస్ ఇస్ రాంగ్. తీమ వాక్యం దిస్ ఇస్ రాంగ్. ఇది వాక్య ప్రకారం ఇది కరెక్టు అని దేవుడు నీతో వాక్యం నుంచి మాట్లాడిందంటే జస్ట్ డూ ఇట్, అంతే. దాన్ని చేయండి అంతే. ఇంకా మళ్ళీ కారణాలు చెప్పకండి. మేము ఎందుకు చేయలేకపోతున్నామంటే, మా వ్యాపారాలు అబద్ధాలు ఆడకుంటే తప్పదు, మేము మోసం చేయకుంటే తప్పదు, మా జీవితం అట్లా అనకండి మీరు. అప్పుడు మీరు పోగొట్టుకుంటారు నిత్య జీవాన్ని. ఈయన ధనము కోసం నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు తెలుసా మీకు? సరిగ్గా జీవించినోడు, భక్తితో జీవించినోడు, ఆత్మీయంగా జీవించినోడు, జాగ్రత్తగా జీవించినోడు, కానీ ఆఖరికి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ మనీ. డబ్బు కోసం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ధనవంతుని యేసుక్రీస్తు వారు ఆస్తి వదిలిపెట్టమన్నాడు. నిన్నేం వదిలిపెట్టమంటాడు దేవుడు? అడగండి మీ పక్కలను, నిన్నేం వదిలిపెట్టమంటున్నాడు? మీరు చెప్తారా? పోనీ దేవుడు నన్ను ఏమి వదలమంటలేడు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను వదిలిపెట్టాల్సిన ఏమి లేవు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నాయా లేవా? ఎస్ నో?
మరి ఎందుకు వదులుతలేవు? ఏదైతే దేవుడిని కాకుండా నువ్వు దేన్నైతే పట్టుకున్నావు దాన్ని వదలాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వదిలితేనే ముఖం చిన్నబుచ్చుకోకింగా, వదిలితేనే ఇంకా నువ్వు మళ్ళీ నీ సొంతంలో నుంచి నీ శరీరంలో నుంచి ఆలోచించక. ఇంకా దేవుడు వదులు అంటే వదులు అంతే, ఇంకా దట్స్ ఇట్. దేవుడు వద్దు అంటే వద్దు అంతే, ఇంకా దేవుడు కుదరదు అంటే కుదరదు అంతే. ఇంకా ప్లీజ్ ఖచ్చితంగా ఉండండి మీరు అంతే. మీరు ఒకవేళ ఆలోచించగలిగితే దేవుడు నిన్ను వదలమనే కూడా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. చాలా కష్టం. చాలా సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి, అన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా డా అని చెప్పిండు. సరే నాన్న అన్నాను. నేను ప్రేయర్ కూడా చేయలేదు, నేను ప్రార్థన కూడా చేయలేదు, వాడు చేయమని కూడా అడగలే. పెద్దోళ్ళు కదా మీకు చెప్తున్నా, రేపు ఎప్పుడన్నా మా అమ్మ నాన్న తెలిసినప్పుడు మీరు దాచిపెడతారని అన్నట్టుగా చెప్పి పెడతారుగా. ఓ మాట చెప్పి పెట్టిండు నాకు. మీ అమ్మ నాన్నకు తెలుసా అంటే ఇప్పుడు చెప్పనని ఇంకా టైం పడుతుంది అన్నాడు. మరి నాకెందుకు చెప్తున్నారో ముందు, నన్ను బలి చేస్తాను కా అన్నకు ముందే తెలుసు అని చెప్పడానికి. అర్థమవుతుందా? ఏదైనా వాడు దొరికినప్పుడు ఏం చేస్తాడు? బెన్నిమేన్ అన్నకు ముందే తెలుసు, అసలు అన్న మాట్లాడండి, సపోర్ట్ కూడా చేసిండని చెప్పడానికి. దరిద్రుడు. నన్ను ఇరికిచ్చిన వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళ ప్రేమ సలగంటున్నారు కదా, ఎంత ప్రేమనో అది. కానీ నా ప్రార్థన గదిలో ఉన్నప్పుడు నేను ప్రార్థన కూడా చేయలేదండి. దేవుడు అన్నాడు, నో, నువ్వు అన్ని హెచ్చరించు, దట్స్ నాట్ మై విల్, అది నా చిత్తం కాదు, హెచ్చరించమన్నాడు. మళ్ళీ తర్వాత పిలిపించినానా, నేను నీకోసం ప్రార్థన కూడా చేయలేదమ్మా, కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, లేవు, వదిలేసాయి. అసలు వాడు చెప్పిన స్టోరీ ఎట్లుంది తెలుసా? సరే రేగా చేయిపో అనేటట్టుంది. వాడు నన్ను ఎంత కన్విన్స్ చేస్తున్నాడంటే, అసలు ఇక వాడు చెప్పే మాట ఏంటంటే, అసలు ఇక ఇవన్నీ విని మీరు చెప్పండి అన్న వదలమంటారా అంటాడు. నేను వదలమంటలేనురా, దేవుడు వదలమంటున్నాడు. అన్ని విన్నాక నాకు టక్కున అవును కరెక్టేలే అన్న, ఓ కాదు కాదు కదా, ఆగా ఇది నాది కాదు, దేవుడు వదలమంటాడు, దట్స్ ఇట్. ఐ డోంట్ నో దట్. వినలేదు, నన్ను వదిలిండు, నన్ను వదిలేసిర్రు. చాలామంది వదిలేశారు అట్లా, ఖచ్చితంగా చెప్తే నన్ను వదిలేశాడు. ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరైంది జీవితం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, టార్చర్. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిండు, అవుట్, జీవితం నాశనం చేసుకున్నాడు. 2వసారి సూసైడ్ అటెంప్ట్ చేసిండని తెలిసి ఫోన్ చేసిన నేను. ఏమైంది నాన్న, ఎందుకు పిచ్చి పని చేస్తున్నావు నువ్వు అంటే, అన్నా నీ ముఖం చూయించుకోవడానికి లేదన్న, నువ్వు చెప్పినావు ఇన్లే, నేను చెప్పలే, దేవుడు చెప్పిండు, లీవ్ అండ్ క్లీవ్. చాలాసార్లు ఫెయిల్ అక్కడ చాలామంది. దేవునికి ఇష్టం లేదు ఏదైనా వదిలిపెట్టమంటే వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడగండి మీ పక్కలను ఒకసారి. అది ఎంత కష్టమైన వదిలేయాలి. మీకు గుర్తుకుందా? అబ్రహామును కొడుకును వదిలేయమన్నాడు. ఏమన్నాడు అబ్రహాం? ఎస్, వెళ్ళిపోయాడు అంతే. అంతకంటే ఎక్కువనా నీకున్నది? మనం అబ్రహాం సంతానం కదా, అంతకంటే ఎక్కువ ఏమైనా ఉందా? ఈనాడు ఆ ఒక్కటి కొదువగా ఉన్నది అనండి మీ పక్కలకు. ఒక్కటి కొదువగా ఉన్నది, ఆ ఒక్కటి దగ్గర ఫెయిల్ అవుతున్నాం మనం. ఆ ఒక్కటి ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే నిత్య జీవాన్ని పోగొట్టుకునేటట్టు చేస్తుంది. ఆ ఒక్కటి చేస్తే నిత్య జీవం వస్తుంది నీకు, అంతే. ఒకవేళ దేవుడు మనల్ని అడిగితే సెల్ ఫోన్ వదలమంటాడేమో. హలో ప్రభా, నేను ఏం వదలమంటావు ప్రభు అంటే, ముందు ముదనాష్టపు ఫోన్ తీసుకోవతరు పడవి అంటే, ప్రభా ప్రభా ఎందుకు? మనకిష్టం లేదు చెప్పినప్పుడు అసలే వినబడదు. ప్రభా
రాత్రిపూట కూడా నిద్రపోకుండా పక్కకు పండుకున్న వాళ్ళకు డిస్టర్బ్ అయ్యేటట్టుగా వీడియోలు పెట్టి చూసే రకం మనం. ఇటు పిల్లలకు, భార్యకు, లేకుంటే భర్తకు అసలు ఎక్కడున్నామో కూడా మర్చిపోతున్నాం. మీరు చూడండి, ఈ మధ్యలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను ఈ మధ్యలో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కూడా వాడు ఆ ఇయర్ ఫోన్స్ అనేది తెచ్చుకోలే, వాడు హాస్పిటల్లో పేషెంటు వాడు చూసి ఎందుకు నవ్వుతున్నావురా, ఇది నవ్వే ప్లేస్ కాదురా అయ్యా. అందరూ దుఃఖంతో వస్తుంటే వాడు కూడా దుఃఖమే, వాడొచ్చింది కూడా రోగంకే. వాడు బయటికి వినబడుతుంది. నేనంటే సౌండ్ తక్కువ పెట్టుకురాదా, నువ్వు నవ్వుతుంటే మాకు ఎబ్బెట్టుకుంది. డాక్టర్ ఏం చెప్తుందో, రిపోర్ట్లు ఏమొచ్చిందో, ఏం జరుగుతుందో అని భయం అక్కడ అందరు బిక్కు బిక్కుమంటుంటే నీ నవ్వు చల్లగుండా ఉరక వదలమంటాడేమో దేవుడు. ఒకవేళ నోకియా 1100 కొనుక్కోమంటే వామ్మో ప్రభువా, అసలు వదలం. మీరు నిజంగా ఆలోచించండి, మీరు సీరియస్గా ఆలోచించండి. నేను జోక్గా చెప్తున్నాను కానీ మీరు సీరియస్గా ఆలోచించండి. దేవుడు ఒకవేళ వదలమంటే వదలడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు దేన్నైనా. అది ఎంత కష్టమైనా, అది ఏదైనా వదిలేసేయాలంతే, అది ఎలాంటిదైనా వదిలేసేయాలంతే. నువ్వు కొన్నిట్లలో బాగానే ఉన్నావు. ఆ ధనవంతుడైన యవనస్తుడిలాగా చిన్నప్పటి నుండి చేసే కొన్ని చాలా బాగున్నాయి, కాబట్టి దాన్ని బట్టి నిత్య జీవనం రాదు. అర్థమవుతుందా? మేము బాల్యము నుండే వాటిని చేయించున్నాం, అయితే దానివల్ల నిత్య జీవనం రాదు. ఇంకా ఒకటి కొదవగా ఉండొచ్చు, ఇంకా ఒకటి కొదవగా ఉండొచ్చు, ఇంకా ఒకటి కొదవగా ఉండొచ్చు. అర్థమవుతుందా మీకు? ఆ ఒక్కటి కూడా తీసేసే పరిస్థితికి రావాలి. 10వ అధ్యాయానికి రండి, మార్క్స్ వార్తలోనే ఆ మాటలు కూడా చదివి మనం ముగిద్దాం. 28 నుంచి 31 సేమ్ సందర్భం. పేతురు చూడండి, ఇప్పుడు పేతురుకు భలే ఉంటుంది చూడండి, పేతురుకు భలే కనెక్ట్ అయింది చూడండి. వాడు విడిచిపెట్టరా నాన్న అంటే యేసుప్రభుని విడిచిపెట్టిపోయిండు. ఒకటి కొదవగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించనగానే వాడు జంపు మనసు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. పేతురు చూస్తున్నాడు, అయితే మరి మేము విడిచిపెట్టినాగా. సబ్జెక్ట్ ఎమ్మటే కనెక్ట్ చేస్తాడు చూడినా. ప్రభు ఇదంతా కరెక్టే కానీ వాడేమో పోయిండు, వానికేమో నిత్య జీవం అన్నావు, మరి మేము విడిచిపెడతాం కదా, మేము వెంబడించుతాం కదా అన్నాడు. 29వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఫస్ట్ ఏమొస్తాయంట? ఇక మంది హింసలు ఫస్ట్. ఇడిచిపెట్టిన వాళ్ళకి ఏమొస్తాయి ఫస్ట్? అక్కడ అవుట్, ఫెయిల్. హింసల తర్వాతనే నూరంతల ఇండ్లు, అన్నదమ్ముళ్ళు, అక్కజెల్లెళ్ళు, తల్లుళ్ళు, పిల్లలు, భూములు, నిత్య జీవం. కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం? ఫస్ట్ పాయింట్లోనే ఫెయిల్ అయ్యి మిగిలిన ఏం పొందుకోవు ఇంకా. అందుకే నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు కొరకు నువ్వు ఏదైనా విడిచిపెడితే తప్పకుండా దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. మనల్ని చాలా ప్రభుకు దూరం చేస్తున్నాయి. రండి, సోషల్ మీడియా నుండి స్పిరిచువల్ మీడియాలోకి రండి. సోషల్ మీడియా ఎక్కువ డామినేట్ చేస్తుంది. మీరు స్పిరిచువల్ మీడియాలోకి రావాలంటున్నాను నేను. స్క్రీన్ టైం కంటే స్క్రిప్చర్ టైం ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా పిల్లలు? స్క్రీన్ టైం కంటే స్క్రిప్చర్ టైం ఎక్కువ ఉండాలి. అది 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 చాలా మంచిది కూడా. ఆన్లైన్ కంటే గాడ్స్ లైన్లో ఎక్కువ ఉండాలి. ఆన్లైన్లో ఎక్కువ ఉండడం నేర్చుకుంటున్నాం మనం గాడ్స్ లైన్లో ఎక్కువ ఉండడం నేర్చుకోవాలి. మొబైల్ టైం కంటే బైబిల్ టైం ఎక్కువ ఉండాలి మన జీవితాల్లో. మొబైల్ టైం కాదు ఉండాల్సింది, బైబిల్ టైం ఉండాలి. ఒక సింక్లో మాట్లాడుతున్న మీతో, అట్లనన్నా మీకు అర్థమైద్దని. సోషల్ మీడియా కాదు, స్పిరిచువల్ మీడియా. స్క్రీన్ టైం కాదు, స్క్రిప్చర్ టైం. ఆన్లైన్ కాదు, గాడ్స్ లైన్. గాడ్స్ లైన్, గాడ్స్ లైన్. మొబైల్ కాదు, బైబిల్. బైబిల్లో పర్సనల్ ప్రేయర్, స్పిరిచువల్ మీడియా. రండి 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 రండి, తప్పకుండా మార్చుకోవాలి.
నాకు ఒక మాట ఏమర్థమైందంటే, యేసుక్రీస్తుల వారిని నమ్ముకోకుండా నరకానికి పోయే వాళ్ళకంటే యేసుక్రీస్తుని నమ్ముకొని నరకానికి పోయేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. మళ్ళీ చెప్పనా, యేసుక్రీస్తుని నమ్ముకోకుండా నరకానికి పోయే వాళ్ళకంటే యేసుక్రీస్తుని నమ్ముకొని ఆ ఒక్కటి సరి చేసుకోకుండా నరకానికి పోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ శిక్ష కదా, తెలవనోని కంటే తెలిసినోనికి ఎక్కువ శిక్ష కదా. లూకాసు వార్త 12:47 ఉందన్నమాట, నా సొంత మాట కాదు అది. లూకాసు వార్త 12:47 చెప్పిన మాట అది. 12:47. తన యజమానుని చిత్తము ఎరిగి ఆ. యుండియు తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక. అతని చిత్తము చొప్పున జరిగింపగా చూసారా, చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక. దేవుని చిత్తము కాదని తెలిసి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. అది నరకం. అది నరకం. అనేకమైన దెబ్బలు తాకితే జాగ్రత్త. చిత్తం తెలవనోడు వేరు, కానీ చిత్తం తెలిసి సిద్ధపడలేదు నువ్వు, ఆ ఒక్కటి విడిచిపెట్టాల్సి వస్తుంది. అందుకే 5 అనుభవాలు మాట్లాడా, పెట్టినా. మొదటి అనుభవం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సాక్ష్యం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, టెస్ట్ మనీ. రెండవ ఎక్స్పీరియన్స్, నేర్చుకోవడం. మూడవ ఎక్స్పీరియన్స్, గురి యొద్దకే వెళ్ళడం. 4వ ఎక్స్పీరియన్స్, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను కోరుకోవడం. 5వ ఎక్స్పీరియన్స్, నువ్వు పట్టుకున్నది వదిలిపెట్టడం. నువ్వు పట్టుకున్నది వదిలిపెట్టి దేవుని పట్టుకోవడం. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు పట్టుకున్నది వదిలిపెట్టు, దేవుణ్ణి పట్టుకో. చెప్పండి, నువ్వు పట్టుకున్నది వదిలిపెట్టు, దేవుణ్ణి పట్టుకోమని చెప్పు. చాలా కష్టం అండి ఇది. మిగిలిన 4 ఈజీగా ఉంటేమో, కానీ నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకు, మనం ఎక్కడున్నాం? నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్న దగ్గర ఉన్నాం, లేదా నేను పట్టుకున్న దానికి 5 కూడా ఉన్నాయని నమ్మేటోళ్ళం మనం. విడిచిపెట్టు, నువ్వు పట్టుకున్నది విడిచిపెట్టు ప్లీజ్. అప్పుడే నువ్వు పొందుకోవాల్సింది పొందుకుంటావు. ఎందుకు దేవుడి దగ్గర నుంచి అన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే, దేవుణ్ణి పట్టుకోకుండా వేరే పట్టుకున్నాం కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ప్రత్యేకంగా పిల్లలు మోకాళ్ళ మీద ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనతో మాట్లాడాడు. దేవునితో సంబంధం ఉన్న వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, దేవునితో సంబంధం ఉన్న వాళ్ళ రుజువులు మాత్రమే కాదు, అనుభవాలు కూడా ప్రాముఖ్యం. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నీ అనుభవం ఎలాగున్నది అనేది నా ప్రశ్న ఈరోజు. నీ అనుభవం, నా అనుభవం ఎలాగున్నది అనేదే ప్రశ్న. ఒక గుడ్డోని అనుభవం ఉందండి సాక్ష్యంగా. క్రీస్తుని కలుసుకున్న తర్వాత నాకు చూపు వచ్చింది. మరి అనుభవం చాలా ఉన్నతమైందండి. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. పౌలు అనుభవం కూడా చాలా గొప్పదండి, గురి యొద్దకే వెళ్ళాడు. దావీదు అనుభవం కూడా చాలా ఉన్నతమైందండి, దేవుని మందిరాన్ని కోరుకున్నాడు, దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, కుమారుడా, కుమార్తె, నీ ట్రాక్ రికార్డు మంచిదే, కానీ ఇంకా ఒకటి కొదవగా ఉన్నది. నువ్వు ఎంతసేపు నీకున్న రికార్డును బట్టి అతిశయిస్తున్నావు. నేను ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, చర్చికి వస్తున్నా, ఆత్మీయంగా ఉంటున్నా, కానీ ఇంకా ఉన్నది ఒకటి. నీకు తెలిసింది, అపవాదికి తెలిసింది, దేవుడు తెలిసింది, ఇంకా ఒకటి ఉన్నది. ఇంకా ఒకటి ఉంది. ఆ ఒక్కటి కొదవగా ఉన్నది. దేవుణ్ణి పట్టుకో. ఆ ఒక్కటి విడిచిపెట్టి దేవుని వెంబడించు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభుతో మాట్లాడదామండి, మౌనంగా ఉండకండి. ప్రభా, నాతో మీరు మాట్లాడారు. ప్రభుతో చెప్పండి, ఆ ఒక్క దాంట్లో చిక్కుబడిపోయాను ప్రభువా, ఆ ఒక్క దాంట్లో నాకు జయ జీవితం కావాలి, ఆ ఒక్కటేదో
ఒక్కటి, అది దుర్వ్యసనమా, అది దైవుని చిత్తం కానిదా, వాక్య విరుద్ధమా, ఆ ఒక్కటి ఈ యవనస్తుడికి ధనాన్ని ప్రేమించే మనసు అదొక్కటి. దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించే మనసు ఉంది ఒక్కటి. మనం కూడా ఆ ఒక్కటి వదిలిపెట్టగలగాలంటే ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఆ ఒక్కటి. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది ఒంటరి వాడే 1000. ఆమేన్. నేనంటే నీకు ఎంత నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా రాజా నీ సన్నిధిలో నేనుంటా, మనసారా ఆరాధిస్తూ రాజా నీ సన్నిధిలోనే ఉంటా, మనసారా ఆరాధిస్తూ ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. అడుగుదామా? నీ ఇష్టమే అని చెప్పండి. నీ చిత్తమే ప్రభువా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా విశ్వానికి కర్త, నీ బాటలు నడచుట విశ్వానికి కర్త. ఓ నీ బాటలు నడచుట నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నీ తోడే లేకుండా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నాకు ఇచ్చుటకును,
రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనుండలేనయ్యా. నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే అయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. బ్రతుకాలేనయ్యా. అవును తండ్రి, మీరు లేకుండా మేము ఉండలేమయ్యా. ఇది కేవలం పాటలలో మాటలలో చెప్పే మాట. లోకంలో మాకు చాలా ఉన్నాయి, పౌలు కూడా చాలా ఉన్నాయి, కానీ వెనుకున్నవి మర్చిపోయాడు, ముందున్న వాటి కొరకు పరిగెత్తాడు. ఉంది, సద్బోధకుడు అన్నాడు, పరిగెత్తుకొచ్చాడు, మోకరించాడు, కానీ ఒక్కటి కొదువుగా ఉందయ్యా బాబు నీలో, ఆ ఒక్కటి తీసేయమంటే ఒప్పుకోలేకపోయాడు. తండ్రి, ఈ సమయంలో మేము లేకపోతున్నాం. అది మీకు ఇష్టం లేదు, మాకేమెంతో ఇష్టంగా ఉంది. అది మీకు నాకు అడ్డంగా ఉందన్న విషయం మర్చిపోయాము. మా ఇష్టం మేము చేస్తున్నాం, కానీ మీ ఇష్టం ఏదో గుర్తించలేదు. మా జీవితాల్లో కేవలం నీ ఇష్టాన్ని మాత్రమే జరిగించే కృప దయచేయమని మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో నీరుకట్టి ఫలింపచేయండి. అనుభవాలు కూడా ఉంటాయి, అట్టి అనుభవాలతో మేము జీవించడానికి కృప దయచేయండి. అట్టి అనుభవాల్లో మమ్మల్ని స్థిరపరిచి మీరు మహిమను పొందుకోమని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకొని వేడుకుంటున్నాం పరమ తండ్రి.